ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఇంత ముందు అయితే కేసీఆర్ ఉండేది. ఏం బాగలేదు. ఎందుకని? ఇప్పుడు లోనే మాకు బాగాలే మాకు. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు కూడా వాళ్ళే కొందరికి పడ్డాయి, కొందరికి 2 ఎకరాలన్నర ఉంటే ఎకరంన్నర పడుతుందట, ఇంకా కొంత పడతలేదట. పేపర్కి ఇచ్చారు నిన్న. అంటే ఇప్పుడు మీకు మీ ఎమ్మెల్యేనే కదా ఇంత ముందు చేసింది ముఖ్యమంత్రిగా, చంద్రశేఖర్. అప్పుడు మంచిగా పడ్డాయి. అవునా? ఇప్పుడేం? ఇప్పుడు ఏం పడతలేవు. లోన్ మాపే కాలే చాలా మటుకు. ఎందుకని? ఎందుకంటే చెప్పలేము, పోతే వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అధికారులు. మరి గెలుస్తాడా మళ్ళీ సార్ కేసీఆర్? కేసీఆర్కి ఎక్కువ మెజారిటీ అవుతుంది. మళ్ళా పుంజుకుంటాడా కేసీఆర్? అంటే ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆట ఆడిస్తున్నాడు కదా, మీటింగ్ కూడా పెడతారు అని అంటున్నారు. గెలుస్తాడా మరి సార్ కేసీఆర్? ఇక చెప్పలేము ఇక, కానీ ప్రజలైతే మద్దతు పెరుగుతుందా? ఈయనతోని జర రేవంత్ కు నిరాశనే ఉంది. నమస్తేనా? నమస్తే. మీ పేరు? మాది నారాజు. ఎక్కడన్నా? మాది రాయపూర్. ఈ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే రఘునందరావు. మీకు రఘునందరావు ఏది? మన గజ్వేల్ కాదా? మాది రాయపూర్. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఏది? కేసీఆర్ కాదు మీకు? కేసీఆర్ కాదు. కేసీఆర్ ఎమ్మెల్యే కాదు. సరే, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది అన్న? రేవంత్ రెడ్డి పాలన ఏమన్నా, మేము టైల్స్ వరకు వేస్తాం, ఏదో బద్దెరుకు అడమికి వస్తాం, బద్దెరుకు వస్తాము. ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా మంచి పని దొరికింది. ఇప్పుడు ఎక్కడి నుంచో బీఆర్ వాళ్ళు వచ్చారు, మాకు కూలి కూడా సరిగా దొరకట్లేదు, బీఆర్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మాకు రోజు 1000 రూపాయలు అయినా కానీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రోజు 1000 రూపాయలు వచ్చు. ఇప్పుడు 1000 రూపాయలు కాదు కదా, 500 కూడా వస్తలేవు. అట్లా అదే మేము బీహార్ పోయి అక్కడ మహారాష్ట్ర బీహార్ పోయి బతకనియ్యారు. ఇప్పుడు మా తెలంగాణ గజ్వేల్ ఎవరికి బతిదారు లేదు ఇప్పుడు మాకు అడ్డ మీద పని. ఇప్పుడు మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇది లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు పక్క పని దొరికింది. ఇప్పుడు ఏమంతా ఈ సీఎం వచ్చిండు, పని అస్సలు దొరకట్లేదు, మొత్తం బీఆర్ వాళ్ళు అయ్యారు. దానికి రేవంత్ రెడ్డి ప్రాబ్లం కాదు కదా మరి? రేవంత్ రెడ్డి ప్రాబ్లం అంటే ఇప్పుడు మేము పోయి బీఆర్ అట్లా పోయి మేము బతకొచ్చా? బతకరాదు కదా, మమ్మల్ని బతకనిస్తారా? బీఆర్ పోయి అక్కడ మహారాష్ట్ర పోయి మమ్మల్ని బతకొచ్చా? అట్లా ఇక్కడ పని ఉన్నాక మేము అక్కడ ఎందుకు పోతాం? ఇప్పుడు అక్కడ పని ఉన్నాక వాళ్ళు ఎందుకు వస్తారు? ఇక్కడికి వస్తారు, రేట్లను ఎడగొడుతురు, కూలను ఎడగొడుతురు. ఇది ప్రభుత్వం ఇది నడుస్తుంది. ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ డబ్బులు పడుతున్నాయి టయానికి? ఏమో డబ్బులు పడుతున్నాయి అంటారు, పడతలేదు అంటారు. పింఛన్లు సకాలంలో అందుతున్నాయా? పింఛన్లు అంటే అవి కూడా పడుతున్నాయి, పడతలేవా ఏం తెలియదు. నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ పాలన ఎట్లున్నదంటే చెప్పొద్దు కానీ పొద్దు మొఖాన కొడుతుంది, కానీ రేవంత్ పాలన మాత్రం ఏం బాగలేదు. అవి అడ్డ మీద పని చేసుకునేటోనికి పని లేదు, పని దొరకట్లేదు. మొత్తం బీఆర్ వాళ్ళు పక్క రాష్ట్రం నుంచి వచ్చి బతుకుతుర్రు. ఇప్పుడు మా పొట్ట కొడుతుర్రు. అట్లా ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ నే గెలిపించుకుంటాం. చేసిండు 10 సంవత్సరాల పాలన చేసిండు. మాకు ఇంతవరకు మాకు పని దొరికింది, ఆయన ఉన్నప్పుడు పని దొరికింది. ఇప్పుడు పనికి వస్తే కూడా మరిపోడు అవుతుంది, కేసీఆర్ వచ్చినాకనే ఈ గజ్వేల్ బాధపడదు. ఇలా మనము ఈ కాంగ్రెస్ నాయకుడు మన సేమ్, కానీ ఆయన చేసిన పనులు, దేవేందర్ రెడ్డి చేసిన పనులు మాకు ఈ నచ్చలేవు. ఏంటంటే ఇలా మన గజ్వేల్ మీద ఉండి కేసీఆర్ చేసిన పనికే మా గజ్వేల్ ఇలా బాగుపడదు. ఇలా దేవేందర్ రెడ్డి నుంచి కాగలేకపోవు. ఇలా మన గజ్వేల్ది మా కేసీఆర్ ఇలా మా గజ్వేల్ ఒక రకమైన బంగారమైన. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేయలే అసొంటి పని మన గజ్వేల్కి కేసీఆర్ చేసిన పని. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు కేసీఆరే మళ్ళా గెలుస్తాడు. నేను దేవేందర్ రెడ్డి ఇలా గజ్వేల్ నుంచి రాడు, నేను కాదు. ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు మరి కేసీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. రేవంత్ రెడ్డి పాలన బాగుంది అంటుండే లేదు, దేవేందర్ రెడ్డి పాలన లేదు. ఎంత
దేవేందర్ రెడ్డి పనులు చేసింది. ఇలా రోడ్ మీద పని చేసే వాళ్ళు కూడా వాళ్ళకి పని దొరకలేదు. వర్షకే వచ్చి ఎంతో మంది మన గజ్వేల్ మీద 24 ఊళ్ళు ఉన్నాయి. 24 ఊళ్ళు రాకి ఇలా మన కేసీఆర్ చేసింది. ఇలా కేసీఆర్ పలాన ఇలా ఎంత బతురు. ఇలా మార్కెట్ ఎవరి నుంచి కాకపోవు, ఇలా దేవేంద్ర నుంచి కాకపోవు. ఇలా మన కేసీఆర్ చేసేపటికే ఇలా తెలివి గజ్వేల్కి వచ్చింది. కాదన్న కేసీఆర్ వచ్చి అందరినీ తాగుబోతులు చేసిండు, పాలన ఏం చేయలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏమంటారు మరి మీద? కేసీఆర్ తాగుబోతులు చేసిండు, అందరినీ పాలన ఏం చేయలేదు అంటున్నాడు. అది దేవేందర్ రెడ్డి ఏమంటా అంటే వీళ్ళకు నచ్చలేదు. వీళ్ళు కేసీఆర్ చేసిన పనులు వీళ్ళకి నచ్చలేదు. కానీ కేసీఆర్ చేసిన పనులు వీరి నుంచి కాదు, వీరి నుంచి కూడా కాదు. మా కేసీఆర్ చేసిన గజ్వేల్కి ఏది కాదు. కానీ దేవేందర్ రెడ్డి చేసిన పనులు లుచ్చ కాబట్టి ఇలా నేను ఇలా నేను ఒక రిక్షా కార్మికుడు. నేను ఇందిరాగాంధీ బొమ్మ కాడ ఇందిరాబాద్ కాడ చివరి సమయం ఉంటుంది. నేను గజ్వేల్ నుంచి సంగబల్లే, నాది నా అమ్మగారు సంగబల్లే. నేను ఇలా ఇడికి సదనికి వచ్చిన నేను కొడుకల్లా సైతం నమ్మించి కాంగ్రెసే. నేను కేసీఆర్ వచ్చినాక టీఆర్ఎస్లో పోయి నేను టీఆర్ఎస్లో ఉండి నేను ఒక వార్డు మెంబర్గా వేసి గెలిచి మళ్ళా నేను ఎంతో ఈ కేసీఆర్ను నేను ఏడైనా ఇప్పుడు మన ఈయన కూడా బిలాగిరాజు కొడుకు కన్సిలేదు కాదు. ఇప్పుడు కేసీఆర్ గుర్తుపడతాడా నిన్ను? గుర్తుపడతాడు. కేసీఆర్ ఇంట్లో కూడా పోయినా నేను ఎర్రవల్లి పోయినా కేసీఆర్ ఇంట్లోనే దించిన ఆయన జాగ ఎంత ఉందో అన్నీ చూసిన. నేను కూడా దుర్గపల్లి కావేరీ కంపెనీలో నేను పనిచేస్తా. పలుకుతాడా కేసీఆర్ ఏదైనా పని ఉందంటే? నాకు చేస్తాడు. జనాలు కూడా చేస్తాడు. పలుకుతాడు, అందరికి చేస్తాడు. ఆయన తాగి ఫామ్ హౌస్ లో పండుకోవడమే సరిపోతుంది అంటారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాదు ఫామ్ హౌస్ కాదు, ఆయన కంటి కాడు ఇవి కాదు. మన అరసరావు అన్న మా అరసరావు చెల్లపల్లి ఆ చెరువు కట్టకు ఎంతో కోట్ల రూపాయలు ఇలా ఆ దొమరల్లో పండుకునేది కేసీఆర్. ఇవాళ బంగారం చేసిన మా హరీశ్రావు, మా అన్న హరీశ్రావు. ఇవాళ హరీశ్రావు కూడా నాకు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు. నా భార్య లేరు ఇచ్చింది నా కొడుకు. నా కేసీఆర్ కూడా 10 లక్షల రూపాయలు హరీశ్రావు ఇచ్చిండు నాకు. హరీశ్రావు ఇచ్చిండు. అన్ని మీ పార్టీ వాళ్ళకి ఇస్తురా? అందరికి ఇస్తురా? అన్ని మీ పార్టీ వాళ్ళకి ఇస్తురా? అందరికి రేవంత్ రెడ్డి ఇస్తలేడు. దేవేందర్ రెడ్డి ఉన్నంత బతుకో వేస్ట్ గాడు వాడు. సీఎంఏ కానీ ఈ పనులు ఈ లంగా వేషాలు వేయద్దు. వేస్తే మా కేసీఆర్ చేసిన పనులు దేవేందర్ రెడ్డి కాదు పని కాదు. వాని దగ్గర బాంబులు ఉండొచ్చు, వాని దగ్గర బాడీ గార్డ్స్ ఉండొచ్చు. ఎంత బాడీ గార్డ్ ఏం చేయదు. నాకు ఇంకోటి తెస్తారు, నాకు 5 కొడుకు 3 బిడ్డలు. నాకు కూడా జాగ ఉంది, భూమి ఉంది. ఈ రిషా ఒక్క ఏం లేదు నాకు కేసీఆర్ హరీశ్రావు రిషిప్ ఇస్తున్నారు. నేను కూడా తీసుకోవాలి ఇంతవరకు. నాకు లోన్ ఇస్తున్నారు. లోన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఇంకా 30 ఏళ్ళు నేనే సీఎం అంటుండు. 30 ఏళ్ళు ఆయన సీఎం అంట. 30 ఏళ్ళ నుంచి కాదు, ఈ 5 సంవత్సరాలు చేస్తేనే వాడికి ఎక్కువ. ఈ 5 సంవత్సరాలు చేస్తేనే ఎక్కువ. వాడు మళ్ళా మా అన్న వస్తుండు. ఏది మా కేసీఆర్ నేను కేసీఆర్ మేలంటా కేటీఆర్ వస్తే మేలంటా? ఈసారి కేసీఆర్ వస్తేనే మాకు మేము బతుకం. కేసీఆర్ రాకపోతే మేము బతుకం. గెలుస్తాడా మరి ఈసారి కేసీఆర్? ఖచ్చితంగా గెలుస్తాడు. కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు. ఇల్లు లేని వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు, అచ్చగైతే వాళ్ళకు. వీడు వచ్చి డబల్ బెడ్రూమ్ కాల్ చేస్తలేడు, వాళ్ళకి ప్యాకేజీలు వేస్తలేడు. మేము కాల్ చేయం పోయి ఎవరిని తోలుకొస్తని ఊళ్ళ పంటలు అంటారు. మా పరిస్థితి ఏంది? 4,000 కిరాయిలు కట్టుకుంటున్నాం. జాగలు ఉన్న వాళ్ళకు లోన్ ఇస్తా అంటుండు. మరి జాగలు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వచ్చినాయి ఇస్తలేడు కదా. లెక్కలాడిలా వెళ్ళినాయి కూడా ఇస్తలేడు కదా వాడు.
మీ లక్కీ లాటరీలో మీ ఇంట్లోకి పోనీ ఇట్లా కూడా వచ్చింది తమ్మిని కూడా వచ్చింది లక్కీ లాటరీ వెళ్ళినా కూడా ఇస్తలేరు 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం ఇంత పొరన పట్టుకొని బాధపడుతున్నాం భర్త లేకుండా కూడా రేవంత్ రెడ్డి వచ్చిండు కదా మంచి చేస్తుండ అంటారు కదా ఎవరికి చేసిండు చూపించు పని రైతు బంధువులు వేస్తున్నాడు జాగాలు ఉన్న వాళ్ళకి వేస్తలేడు ముసలోళ్ళకి పింఛన్ 4000 చేస్తున్నాడు అవి చేస్తలేడు ఏం కారణం చేస్తాడు కదా అవి కేసీఆర్ చేసిన వీడేం చేసాడు కేసీఆర్ డబ్బులు అయ్యి రేవంత్ రెడ్డి డబ్బులు కాదంట 2016 రూపాయలు అన్నాడు ఆయన ఆగే తప్పలేదు గజవేన్ని బంగారు పల్లె చేస్తున్నాడు చేసాడు చేసిండా చేసాడు డబల్ బెడ్రూమ్ ఆయనే కట్టినా మరి వీడు వచ్చి కట్టించు కడతా అంటుండే తొందరలో నిజానంగా చెప్పినాడు ఓసులు కాదే మనకు నీ ఇంటి నీకు టోకన్లే వచ్చినాయి నీ తమ్మునికి వచ్చింది నీకు వచ్చింది నీ అవ్వకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు మా తమ్ముడు ఇప్పుడు కిరాయికున్నాడు మా తమ్ముడు ఆయనకు వచ్చిన ఇల్లు కాల్ చేస్తలేడు వాడు ఆడోసారి తాడికి పోతాం మాట్లాడతాం మావ తలగోరు పట్టింది కిరాయి ఉన్న ఇంట్లో ఎవరు ఉండనిస్తలేరు వచ్చిన ఇల్లు కాల్ చేస్తలేరు టకరాయి ముట్రాస్పల్లె రోడ్లో 2 పోరలు చచ్చిపోయారు పెళ్లి కాని పోరలు మా పరసకారం ఏముంది ఇలా మనకి ఈ లైట్లు ఇవన్నీ ఇందిరాబాద్ నుంచి ఇలా మన సంపద దాకా ప్రజ్ఞాపూర్ నుంచి ఎవరు వేసిన ఈ పనులు మన సీఎం చేసిండు మన కేసీఆర్ చేసిన పనులు ఇలా కాంగ్రెస్ వాడు చేసిండా ఇలా కాంగ్రెస్ వాడు ఇలా 5 ఏళ్ళు పెట్టుకొని చేస్తున్నారు కానీ మీకు ఇలా కేసీఆర్ మన సీఎం చేసి ఇవన్నీ అయినాయి ఇలా ఇవి కాకుండా ఇలా నీకు మార్కెట్ ఇవ్వడం చేస్తున్నా ఇలా నేను బస్ స్టాండ్ కూడా అన్నా నువ్వు బస్ స్టాండ్ గిడ పెడితే నువ్వు అడగట్లేదు నేనేమన్నా ఈ మార్కెట్లో కేసీఆర్ మనం చేసేపటికే మార్కెట్ మంచిగా అయింది ఇలా ఎవరితోటి మన కేసీఆర్ ఉండేపటికే మళ్ళా కేసీఆర్ ఉండేపటికే పనులు అయినాయి ఖచ్చితంగా వినేతాడు ఇవాళ మున్సిపాల్ కానీ ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ప్రతి ఒక్క ఊళ్ళైనా మన కేసీఆర్ గెలుస్తుడు ఖచ్చితంగా మళ్ళీ ఆయనే సేమ్ అవుతాడు ఇదేంద్ర రెడ్డి స్పాట్లో వాడు ఎప్పటి 6 నెలలు అవుతుంది 1 సంవత్సరం కూడా చేయలేడు వాడు 1 సంవత్సరం కూడా చేయలేడు వాడు దేవేందర్ రెడ్డి నుంచి కాని పని మా కేసీఆర్ తోడే పని అవుతుంది నా పేరు వెంకటేష్ సార్ ఏం చేస్తుంటావు బ్యాంక్ అటెండర్ లేదు సార్ ఎవరు మీ ఎమ్మెల్యే కేసీఆర్ గెలిచిండు సార్ వచ్చి రోడ్లు మంచి చేసిండ్రు సీసీ రోడ్లు రింగ్ రోడ్స్ చేసిండు చేసిండు పింఛిండు కూడా వేసిండు రైతు బంధువు మంచిగా చేసిండు ఏమో సార్ ఈ ముండా కొడుకు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి అంత వేస్ట్ చేస్తారు సార్ ఇదివరకు మాకు రైతు బంధువు కూడా పైసలు వాళ్ళే మాకు 1,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చిండు హైదరాబాద్ కి ఏం చేసుకోడు తెలియదు ఏం చేసుకుంటూ మింగిండో చేసుడు మనిషికి పైసలు ఇచ్చడం లేదు రైతు బంధు కూడా ఇదివరకు వాళ్ళే రైతు బంధు రూపాయి పడతాయి ఎవరికన్నా రైతు బంధు రూపాయి పడతాయి అసలు వేస్తానే కదా ఈ డబ్బులు మంచిగా వేయడము అంటున్నారు ఏమో సార్ సోమరిపోతులు అయితేనేమో ప్రజలు అంటారు అట్లా ఎట్లయితే సార్ రైతు బంధు రూపాయి పడతాయి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్లు అనే టైంకి వచ్చాయా టైంకి వచ్చింది సార్ రేవంత్ రెడ్డి అదే ముసలి కూడా ఇదివరకు లేవు సంవత్సరం కాలు పెన్షన్ లేదు ఉండలేదు ఎవరు రాసినోడు ఎత్తికిలాడు నువ్వు ఆఫీసర్ల దగ్గర పోలేదా మస్తు సార్ వాడు ఈ రాసినట్టు ఇంతవరకు పత్తలేదు మరి కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టించుకోలేదు పెన్షన్ నాకు అప్పుడు కేసీఆర్ దీపోయింది సార్ అంత లోపల ఈ కాలు పోయింది ఇక్కడ దాకా పోయింది సార్ ఎవరు పట్టించుకుంటారు మా భార్య ఇళ్ళలో పని చేసి బతికేస్తుంది రోడ్ మీద ఇక లేకుంటే మీ అసలు దగ్గర 10 రూపాయలు ఆడుకొని ఇట్లా చదువుతున్నాను బతుకో పెన్షన్ లేదా కేసీఆర్ ఉంటే 20 వరకు వస్తుండే నిజంగా చెప్తున్నా రియల్ నా పేరు రామస్వామి గజ్వెలే బతుకుతున్నాను అక్కడ గుడిసేసుకొని మా భార్య ఇళ్ళలో పని చేసి బతికిస్తుంది ఇక్కడ దాకా పోయింది సార్ అబద్ధం కాదు నా ఒక్కడికైతే టక్కరే చచ్చిపోయాను ఏం వాళ్ళు ఎవరు అడుగుతావు సార్ ఇప్పుడు దగ్గర పోతే ఎవడు రేపు రాపో మా రాపో ఆ కాయని తెపో ఈ కాయని తెపో అని చెప్పి ఎన్ని కాయలు తీసుకోపోయినా ఇంతవరకు పత్తలేదు సంవత్సరం అవుతుంది ఇక ఇడిపోయింది సార్ చూపెట్టమంటే చూపి ఇప్పి పెన్షన్ ఏం రావట్లేదు వస్తలేదు సార్ దగ్గర పోలేదా మరి మస్తు అయినా సార్ నీకు ఇప్పుడు ఏ చేయడం ఉందిరా అంటారు ఇది చూసి ఏజ్ ఉంటుందా అదే కదా
కాదు సారు వికలాంగులకి ఇళ్ళకి ఇవ్వాలి కదా నాకు ఏజ్ అంటే ఏజ్ ఏం లేదు కనీసం కాలు అయింది అడక తినాలంటే జర బాధ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ముందు ఏం చేసేటోడు ఈ పని కూలి చేసుకుంటారు ఏం పని చేసి ఓరాజు చెక్కుడు ఇట్లా వ్యవసాయం పని అప్పుడు ఎంత సంపాదించేటోడు అప్పుడు ఇక ఇంట్లో ఇంత బియ్యం 2-3 సంవత్సరానికి 10,000 ఇట్లా 12,000 సంపాదించుకుంటారు బాగానే సంపాదించేటోడు కాలు పోయిన తర్వాత చేయలేకపోతుంది ఏం లేదు సార్ ఇప్పుడు సంవత్సరం మరి ఇల్లు పట్టించుకోవట్లేదు అంటావు ఎవడు పట్టించుకుంటలేడు నువ్వు రియల్ చెప్తున్నా నువ్వు నమ్మపో నీ దయ మరి ఈసారి కేసీఆర్ వస్తుంది అంటావు పెన్షన్ ఇక కేసీఆర్ వస్తే ఎవరు వచ్చినా కానీ కేసీఆర్ వస్తే మాత్రం పెన్షన్ కంపల్సరీ వస్తుంది ఉన్నంతకాలం రాదు ఉన్నోళ్ళకి ఇస్తలేరు చక్క మందులు ఓడు మందు సస్తా అని పేపర్లు ఇస్తారు ఓడేమో ఉరి పెట్టుకొని చస్తుండు అక్కడ డబల్ బెడ్రూమ్లల్లా ఏం చేస్తారు ఊళ్ళు పోయినాయని కొందరు ఆ బాధ ఇక ఊళ్ళు పోయిన పైసలు ఇచ్చినా అని కొందరికేమో కేసీఆర్ మీద కోపం ఉండి ఊళ్ళు పోయినాయి అది అని కొందరు అట్లా ఊళ్ళు పెట్టుకొని అట్లా కొద్దిగా చేస్తారు ఇట్లా బాధపడతారు గెలుస్తున్నట్టు మళ్ళీ ఈసారి కేసీఆర్ అయితే ఈ కేసీఆర్ గెలుస్తాడా ఎవరు గెలుస్తారో అది అదృష్టం సార్ అంతే నేను గెలుస్తాడని నేను గ్యారంటీ చెప్పాలి గజ్వేల్ అన్న గెలుస్తాడా గజ్వేల్ కంపల్సరీ గెలుస్తాం మళ్ళా గజ్వేల్ అయితే గెలుస్తాం గెలుస్తాడు కేసీఆర్ ఇప్పుడు నువ్వు పెట్టు నువ్వు ఇంత పెట్టు 2 బీర్లు 4 బీర్లు తింటారు ఇంటికి పోతారంట అంతే మరి నువ్వు ఎంత డబ్బు ఇవ్వు నీకు సహకరిస్తారని జనాలు ఇవ్వలేరు అంతే మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ సంగతి కేసీఆర్ ఎవరి సంగతి అల్లది అనాథనం నీకు 10 లక్షలు చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఎంతనే చేస్తావు 10 లక్షలు అప్పితే ఏం చేయలేదు మరి ఇది కూడా అంతే ఇప్పుడు పింఛన్లు అందుతున్నాయి మరి రేవంత్ రెడ్డి పాలన బరాబర్ ఇస్తాడు నేను చెప్తున్నాను ఒక రోజు అటు ఇటు పడుతూ ఉంటాయి అంతేలే అంటే బడ్జెట్ కూడా ఉండాలి 10 ఏళ్ళ కోలే రాని పింఛన్ ఇప్పుడు ఒక సంవత్సరం లేకపోతే 5 వస్తుంది పెళ్ళైనా తెల్లారే పిల్లలు కావాలంటే 5 రా టైం పడుతుంది మరి ఇది కూడా అంతే అప్పు చేసిపోయిందని చేసుకుంటే చేస్తాడు అభివృద్ధి చేస్తున్నట్టువా రాష్ట్రాన్ని చేసే తిరిగి చేస్తాడు అప్పటికే చెప్తున్నా కదా 10 లక్షలు ఉన్నప్పుడు చేయమంటే ఇప్పుడు చేయమని చేయలేదు అదేలే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు వేరే దేశాల పోయి కూడా ఇన్వెస్ట్మెంట్ తెచ్చిండు అవి కూడా దాని మీద కూడా కొంచెం బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు మాట్లాడుతారు ఎట్లా మరి వాళ్ళు కూడా తెచ్చారు ఏం చేసారు వాళ్ళు కూడా కోట్లు తెచ్చారు ఏం చేసారు అది ఇది కూడా అంతే అప్పుడు కవిత మీద కూడా కవిత పేరు మీద కూడా లిక్కర్ కేసు జరిగింది కదా నిజమేంటరా అది జనాలకు తెలుసు మనకు తెలియదు జనాలకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎట్లనే అంటారు మనం ఎట్లయినా మామూలు కూడా వాళ్ళ పార్టీలో కూడా మంచి వాళ్ళు మా మేమంటే వ్యతిరేకమంటారు కానీ చేసిన తప్పు ఎవరైనా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళనే చేయొద్దు అట్లా ఎవరైనా చేయొద్దు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని అనుకుంటున్నా మీరు ఎవరు అనుకోలే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మాకు ఖచ్చితంగా తెలుసు రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అనుకోలే మళ్ళీ 5 సంవత్సరాలు కూడా వస్తాడు గ్యారంటీ చెప్తున్నాను గెలుస్తాడా మళ్ళీ రేవంత్ రెడ్డి పక్క మంచి పనులు అంతేసాలేనా కేసీఆర్ సార్ అనుకున్న పనులు చేసిండు మాకు గజ్వేల్ వర్గం మాకు మంచిగా ఉంది అన్ని కేసీఆరేనా ఎమ్మెల్యే కేసీఆర్ 3 సార్లు అండి 2014, 19, 23 ఎందుకు అన్ని సార్లు ఓట్లు వేసారు ఆయన పనులు మంచి చేసి అభివృద్ధి మంచి చేసి కాబట్టి చేసినాము దాని కాకుండా తెలంగాణ వచ్చింది కాబట్టి దాని అభివృద్ధితో చేసినాము కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదన్నా రాలేదు ఇంతకుముందు మస్తుగా కొట్టాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ రాలేదు కేసీఆర్ ఉన్నట్లా వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు మేమే ఇచ్చింది కదా మాదే ప్రభుత్వం అంటారు వెళ్ళలే కాంగ్రెస్ అట్లా లేదు వెనక నుంచి ఉంది కాంగ్రెస్ న్యాయం లేక నుంచి తెలంగాణ రావాలని ఉన్నది ఆల్రెడీ కేసీఆర్ ఉన్నట్లు వచ్చేసింది కేసీఆర్ కష్టపడ్డా మరి ఉద్యమాల్లో కష్టపడ్డాడు కేసీఆర్ ఒక్కడే కాదు పబ్లిక్ మొత్తం కష్టపడ్డాడు తెలంగాణ మరి గెలుస్తాడా సార్ కేసీఆర్ కంపల్సరీ వస్తాడు కంపల్సరీ బాగాలేదా మాకు నచ్చలేదు ఎందుకని మరి దేనికి నచ్చలేదు ఆయన ఇచ్చిన ఆయంలో ఏది లేదు చక్కలేదు బస్సు ఫ్రీ ఇచ్చిండు వాళ్ళు లేడీస్కి ఇచ్చిండు కొట్టాడుకున్నాను జుట్టుబాటి కొట్లాడుకోవడానికి అది మరి ప్రయాణానికి కాదా నువ్వు అడుగు లేడీస్ అని చెప్తారు జుట్టుబాటు కొట్లాడుకోనికి ఇచ్చిండు అంతే ఇప్పుడు కాదన్న డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే కదా పెట్టింది తప్పది తప్పమాట అన్నది వాడు వచ్చి బస్ ఫ్రీ పెట్టినని ఆడలకు తెలియక ఓట్లేసి కానీ వేస్ట్ వాడు అయితే నాకు తెలిసామని చెప్పి వాడు అంటాం వాడన్నా కూడా ఏమంటారు వాడు రమ్మని వచ్చి మాడవచ్చు గజల్కి వచ్చినాయి మాట ఇంతవరకు సీఎం కదా గజల్కి వచ్చినాయి మాట కేసీఆర్ నియోజకవర్గం కాబట్టి రాలేదేమో మరి నిన్న బీఆర్ఎస్ కేటీఆర్ పోయి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడగొడతా అంటున్నాడు అయిద్దా సాధ్యమైద్దా మరి అది నువ్వు నేను చెప్పింది కాదు దేవుని నిర్ణయం అది ఓకే
ఏదైతే కేసీఆర్ గెలుస్తాడు అంటావు. కంపల్సరీ సార్. కేసీఆర్ చేసిన దాంట్లో ఏం తప్పేం లేదు, చాలా మంచి పని చేసిండు ఆయన. ఆయన ఉన్నంత సేపు అయితే ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ వేస్ట్ గాడు ఉన్నాడు, వాడి నుంచి ఏం పని కాదు. ఇప్పుడు వాడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మా ఇంచుమించు 4 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఇంచిండు రైతు. ఇప్పుడు ఈ ఎకరానికి వాటే, ఎకరానికి ఇస్తే ఏం లాభం చెప్పండి. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాడు ఏం చేయాలి, ఆగమే కాదు. అది ఒక్కొక్కడు చేనుల మందులు పోసుకొని చస్తున్నారు. ఇప్పుడు రోజు 10 ఆటోలు తిరిగేది 500 సంపాదిస్తాయి. ఇప్పటికి వరకు 500 సంపాదించేటోడు 400 కూడా సంపాదిస్తాడు ఆటోలు. ఏం లాభం? వీడు చేసి బస్సుకు టికెట్ పెట్టాక ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని నిలబడవాటే లేడీసే. మగవాడు ఏమన్నా అనే వరకు లేడీసే దెంకపోడు బస్సు పట్టంగానే. బస్సు పథకం ఫెయిల్ అంటవా? బస్సు వేస్ట్, అది డబ్బులు వేస్ట్ రాష్ట్రానికి కాదా. మళ్ళీ ఇప్పుడు వాడు పెట్టింది ఎప్పుడైతే లాసే కదా సార్. ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టి అయితే లాసే కదా, ఆధార్ కార్డు పెట్టి లాసే. అది డబ్బులు తీసుకొని నువ్వు బస్సు ఎక్కించుకొని పోతే నీ ఆటోవాడు బతకడా? వానికి బతుకుడే కష్టం అయిపోయింది. ఆటోవాడు ఒక ఇంట్లో 5-6 మంది బతికేటోళ్ళు ఒక్క ఆటో మీద, అసోటిది లాసే అయితే ఉన్నాడు. 200 రూపాయలు సంపాదిస్తాడు. అటు పోయి ఇట్లా వస్తే కూడా వస్తలేవు. రైతులకి ఏమైనా మేలు జరుగుతుందా? రైతుల ప్రభుత్వం అంటున్నారు. ఏం లేదు రైతులది, రైతులకు ఏం చేస్తలేదు ఇంతవరకు అయితే. వేస్ట్. కేసీఆర్ అసెంబ్లీకే పోకుండా ఇక్కడ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటారు మీరు దానిపై? లేదు, అది తప్పది, తప్పది మాట. మళ్ళీ కేసీఆర్ పుంజుకుంటాడు ఈసారి వాడు వస్తే, కేసీఆర్ వస్తే మాత్రం మళ్ళీ ఏదో చేసే పని చేస్తూ ఉంటాడు. కాదు ఈ నుంచి అస్సలకే కాదు. రేవంత్ రెడ్డి వేస్ట్ కాదు వీడు. సీఎం అని తిడుతున్నారు మీరు. సీఎం ఎక్కడ సీఎం అవునా సార్? వీడు సీఎమా? వీడు వేస్ట్ ముండా కొడుకు వీడు. విన్నారా? కాలు బాగాలేదు సార్. ఇంతవరకు పింఛన్ లేదు, కొత్త పింఛన్ వేస్తామని చెప్పి అన్నాను. కొత్త పింఛన్ లేదు, ఏం లేదు ఇంతవరకు. పాతలకు కూడా పింఛన్ లేదు. అవునమ్మా, ఇప్పుడు కేసీఆర్ అప్పు చేయొచ్చు, అప్పు చేసి అయితే మొత్తం చేసిండు కదా. గజ్వేల్కి అయితే వెళ్తురైతే చేసిండు కదా, తెలంగాణ. ఇప్పుడు అంత ముందు అయితే మొత్తం చీకటే ఉంటుండే. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన నుంచి అయితే వాగులలో నీళ్లు, అక్కడ ఇక్కడ అన్నిట్లా నీళ్లు, లైట్లు, గీట్లు అన్నీ ఉండే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసినట్టు చెప్పండి. ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది ఇప్పుడు వాడు ఎక్కి. ఇంతవరకు ఎవరికి ఏమి ఇచ్చింది ఏం లేదు, ఏం చేయలేదు ఇంతవరకు. పాత పింఛన్లు కూడా ఇంతవరకు రాలేదు సార్. ఒక్కొక్కరికి 1 నెల పింఛనే లేదు. 1 నెల మిత్తి వస్తుంది, 1 నెల వస్తలేదు. ఇంకెక్కడ సార్? మళ్ళా అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు వాళ్ళు? చేద్దాం అంటారు అంతే. ఏం లేదు, వేస్ట్. అధికారులు కూడా పట్టించుకోవట్లేదా? ఇగో గెలిచినప్పుడే లీడర్, గెలిచినాక వాడేవాడు నేనేవాడు అంతే. ఈ రాజకీయమే అసలుంటుంది. అది కేసీఆర్ వస్తే బాగా జరుగుతుంది. కేసీఆర్ వచ్చిందంటే మళ్ళీ గజ్వేల్ బాగుపడుతుంది, అంతవరకు బాగుపడదు. తెలంగాణ ఇక వేస్ట్. రేవంత్ రెడ్డిది మాస్టర్ బాంక్ మాట అంటేనే మాకు అసహాయం కొడుతుంది. ఎందుకని? ఈ చేసింది ఏముంది సార్ నాకు చెప్పండి. ఇంతవరకు ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా వాడికి. ఇంతవరకు చేసింది ఏముంది నాకు చెప్పండి, చూపియండి. గజ్వేల్లో ఏం లేదు ఇంతవరకు. లైట్ పోతే లైట్ వేసేది లేదు, ఏదైనా పోతే చేసేది ఏం లేదు. వాళ్ళే గ్రామ పంచాయతీలో చూసుకోవాలి, చేసుకోవాలి వాళ్ళే. ఇంతవరకు అయితే సెంట్రల్లో మోడీ పాలన ఎట్లా అనిపిస్తుంది? మోడీ సెంటర్ వాడు వచ్చినా వేస్టే, రాకుండా వేస్టే. మోడీకి సంబంధమే లేదు ఇక్కడ. అక్కడే రాష్ట్రం దిక్కే ఆ మోడీ సంగతి. మన దాకా ఇంతవరకు ఏం లేదు. బాగానే ఉంది, ఏం పాలన బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది. ఏ పథకాలు అందట్లేదు అందరికంటూ? అందరికి ఇస్తాడు, వెనక ముందు ఇస్తాడు. అంతకుముందు ఏం అందలే, బాగానే ఇస్తాడు, మంచిగా ఉంది. చిన్నటి పనులు చేసిండు మంచిగా. కరెంటు బిల్లు పిరి, గ్యాస్ పిరి, బస్ పాస్ పిరి మంచిగా చేసిండు. ఏమి నష్టమేం చేయడు, రైతులనేమో అది చేయడు. ఆయన పెద్దింటి మనిషి మంచిగా చేస్తాడు, అంతా బాగా చేస్తాడు. ఆయన అన్న కోరికలు అన్ని నెరవేరుస్తారు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు, మీరేమన్నా అనుకోరి. కేసీఆర్ 5 ఏళ్ళు చేసిండు, 5 ఏళ్ళు మళ్ళీ దీన్ని పానాడు అంతే. అంతే. ఈ గజ్వేల్కి చేసిండు, అటు కొడంగల్ దిక్కు చేయలేదు ఆయన వచ్చిండు. రేవంత్ రెడ్డి సూపర్ చేస్తుండు పని, మంచిగా చేస్తుండు. ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేసినా 5 ఏళ్ళకి గయలు చుట్టూ చేసిండు, 4 హాస్టల్ కట్టిండు,
గప్పలు ఇల్లు వాటర్ తెచ్చిండు, రైల్వే ఒకటి వేసిండు గజ్వేల్కి, ఏం లేదు. ఇక రైతు బంధు అది ఇది చేసిండు ఆయన చేసిన కాడికి. ఇక మంచి ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంత రేవంత్ రెడ్డి మధ్యలోనే దించుదామంటారు, ఎవరు దించారు ఆయన తోటి కాదు, దించారు కూడా. మళ్ళీ వచ్చేది కూడా నెక్స్ట్ ఆయన్నే ఎవడో సన్ రన్ వస్తుంది. ఇక నాకు తెలిసిన కాడికి ఏడ సార్ ఇంత పూర్తి 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఒక గుంత కూడిపలే. కేసీఆర్ వచ్చి 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి పోయే రోడ్డుకు 10 ఏళ్ళ గుంత కూడిపలే. రేవంత్ రెడ్డి వచ్చి కూడిపిడు. మన్నెపల్లి హనుమంతరావు ఇటు వస్తుందంటే గుంత కూడిపిరు. అది సూపర్ ఉంది. ఇంత మంచిగా చేస్తాడు ఎవరు నాకు తెలిసి. మనకు రేవంత్ అన్న మంచి పని చేసిండు, చేయలేదని కాదు. మంచికి 2 లక్షలు మాపిస్తారంటూ కరెక్ట్ ఇచ్చేసిండు. ఇయ్యలేదని అబద్ధాలు మాట్లాడుతురు జనాలు. నాకు కూడా ఇచ్చిండు 2 లక్షలు. నా దండుపల్లి మాది వరగల్ మండలే. కానీ వాడు చేసిన పని ఏంటంటే ఆడోళ్ళకి ఉచితం పెట్టేది కాదు. బస్ ఒకటి వేస్ట్, కరెంట్ కూడా వేస్ట్. 200 ఏందన్నా ఒక కోటర్ తాగితే బీక్తాయి. అది కూడా రుణమాఫీ చేసేది కాదు. చేసే పనులు మంచిగా చేస్తుండు. అయ్యే ఇవాళ మన కొడుకు సంసారము పక్కకేసినాం. సంసారం చేసుకోవాలంటే ఎట్లా కావాలి? 10 ఏళ్ళ సంసారం చేయాలంటే టైం పడుతుంది. ఇవాళ కాలేదు అంటే ఏడైతుంది. ఎక్కిన రోజునే కావాలంటే ఏడైతుంది. నువ్వు ఎక్కంగానే నీకు పిల్లలు పుట్టాలంటే అవుతారా? అది కాదు. చేస్తాడు, అన్ని మంచి పనులు చేసిండు. కానీ అది ఆడోళ్ళకి మాత్రం ఉచిత ఎట్టింది వేస్ట్. అది తీయాలి. అది తీస్తే ఇప్పుడు ఇవాళ కోపం వచ్చింది అనుకో, ఒకదాన్ని కొట్టినాం అనుకో, అది 8 రోజుల దాకా తిరిగి వస్తుంది. గుర్తుంది, అది ఎండిపోతుంది. అరే నీ అమ్మ పూకు పని చేయ అంటే నా లోటు తీసి ఇట్లా తీసుకొని పోయి ఊరంతా తిరిగి వస్తుంది. అది మాత్రం వేస్ట్. కరెంట్ కూడా వేస్ట్. కరెంట్ మనం కడతాం. మనం ఏమన్నా బోల్రా పెట్టు, ఇంట్లో పెట్టుకుంది లక్షలు వస్తున్నాయి ఒక రూట్కి. వానికి ఉచితం పెట్టు అవసరం లేదు. మనము చేయలేదని కాదు, రేవంత్ రెడ్డి చేస్తుండు. కాగానే నాకు పిల్లలు కాగానే పెళ్ళం కాగానే పిల్లలు పుట్టాలంటే పుట్టరు. చేస్తుండు, చేయలేదని కాదు. లంగా ఎట్లయితాడు? ఏడేకి లంగా అయిండు. ఇవాళ వచ్చిండు అనుకో, కేసీఆర్ వస్తే భూములన్నీ గుంజుకును ముట్ట ఈకినట్టు ఇవాళ మహీద్పల్లి దండపల్లి నాచారం అంతా గుంజుకున్నాడు. అని ప్లాన్ ఉంది. వాడు అని అల్లుడు దొంగ, మన బిడ్డ దొంగ, వాడు దొంగ. వాడికేమో 400 ఎకరాలు ఉండాలి, మనకు 10 ఎకరాలు ఉంటే గుంజుకుంటున్నాడు. వాడేం పెద్ద మొగోడా? వాడు కాదు. రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుడు, చేయలేదని చేస్తుడు. ఇంత దింపలేదని ఇంచు కూడా వీకేలేడు ఏం బీకలేరు. ఆయన 5 ఏళ్ళ దాకా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చేసి చూపిస్తాం కూడా. మళ్ళా గెలుస్తాడు. ఇప్పుడు అన్ని వార్డు నెంబర్లు ఈ నెంబర్లు మొత్తం ఆయనే గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచి చూపిస్తాం. వేస్తా నేను ఓట్లు ఆయనకేస్తా. మాది జడ్పీసీసీ గారికి వెళ్ళి మొత్తం ఆయనే రావాలి. ఏది కానీ ఎప్పుడైనా కలిసిన రేవంత్ రెడ్డి? నేను కలిసిన, మాకు దోస్తే, పాత దోస్తే. మనకు టీడీపీలోనే ఉండి ఆయన. నేను 27 వార్డు నెంబర్ గెలిచిన. ఆయన వార్డు నెంబర్ ఆయన ఫోటో కూడా దిగిన. ఏం లేదు, ఆయనకి దించే అవసరం లేదు. ఆయన మంచి పనులు చేస్తాడు. అంతా పెద్దోళ్ళకే చేస్తున్నాడు, పేదోళ్ళకి లేదు. పేదోళ్ళకు అందరు చేస్తాడు. చేస్తాడంటే టైం పడుతుంది. అనంగానే కాదు, అనంగానే ఏడేది మన సంసారమే మనకి. ఆయన ఇంత ప్రభుత్వం నిలవాలంటే మస్తు కష్టం పడాలి. కష్టపడుతుండు. ఈడేం చేయలే, తిన్నాడు తాగుడు తిన్నాడు. అంతా కవిత మీద కూడా లిక్కర్ కేసు అంతా మొత్తం మళ్ళీ తేలుతుంది కదా. మళ్ళీ ఇంకా వేరే తను తేలుతుంది కదా. అది మొత్తం నేను ఆడ నిజామాబాద్లో నేనే బోర్డు తెచ్చిన బొచ్చుల బోర్డు తెచ్చిన. ఏం బోర్డు తెచ్చినాడు? అటు బోర్డు తేలేదా బొచ్చు తేలే. తాగల పండుగ మాకు తెలియదు. ఆమె వ్యవసాయం చేస్తాం. నాకు 10 ఎకరాలు ఉంది. నాకు కూడా వ్యవసాయం చేసేటానికి. గుంజుకుంటాడు. ఎట్లయినా గుంజుకుంటాడు. వస్తే మనకి ఎందుకు వేస్తాం? వెయ్యమన్నా, వెయ్యము, అస్సలు వెయ్యము. రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుండు. నీతి నిజాయితీగా మున్నాళ్ళ అమ్మిడి కొడుకులు అయితే ఇయ్యాలి. కానీ వాడు చేయలేదు పీకలేదు అంటే మన సంసారం మరి అందరికి వేసిండు.
వీని మిత్తికిందికే గీక్కుంటాడు. వీడు ఒకసారి 2 లక్షలు ఇస్తే వాడు ఇయ్యలేదని అంటారు. అందరికి ఇచ్చిండు, గజ్వేల్ ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఏడు ఇయ్యలేదని ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇయ్యాల కూడా 2 ఎకరాలలో 3 ఎకరాలలో కూడా అన్ని వేసిండు. రోజు నేను టీవీ చూస్తూనే ఉంటా, అన్ని వేసిండు. రేవంత్ రెడ్డి పాత దోస్తే అంటావు? పాత దోస్తే మంచి మాట అనుకున్నాం అన్న, సీఎం అవుతాడు అసలు. ఆయన అనుకోవాలని మేము అనుకున్నాం, కానీ ఈ మాకు ఎవరు ఎమ్మెల్యే వాడు ఏంగా మేము లాస్ అయినాం, మొత్తం మస్తు లాస్ అయినాం. మస్తు లాస్ అంటే మస్తు. 20 ఏళ్ళు గెలుస్తాడు గెలవలే, పీకలే. వాడి నెంబరే గెలవలే. ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఏమున్నది, మన చెప్పిన హామీలని ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. అన్ని వెనకబడిపోయినాయి. ఒకటి చేసింది ఏముంది, మహిళలకి చేసాడు అంతే, మనకి చేసింది ఏం లేదు. కేసీఆర్ ఉంటే ఈ వరకల్లా 3 విడతలు పడుతుండే రైతు బంధు. రైతులకు ఇబ్బందిగా ఉంది మొత్తం. రైతులు వచ్చేసి మొత్తం ఇబ్బంది ఉంది. ఏం పంటలు పండతలేవు, పండిన దానికి రేట్లు లేవు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. గెలుస్తాడన్న మళ్ళీ సార్ కేసీఆర్ కంపల్సరీ విన్ అవుతాడు, మళ్ళా కంపల్సరీ వస్తాడు. జనాలకు అంతగా తిరుగు మళ్ళీ రిస్క్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుండేదని అనిపిస్తుంది అందరికి. ఓట్లు మొన్న ఇక మారి ఒకసారి చూద్దామని అనుకురు, కానీ కాలేదు. మళ్ళీ ఏం చేయట్లేదు. ఇప్పుడు కూడా వేస్తాడు, 5 ఎకరాలకి వేస్తాడు, లేనే లేదు. ఇంకా ఎకరానికి పడ్డాయి అన్నాడు, సగం మందికి పడ్డాయి, పర్లేదు. అది ఫామ్ హౌస్లో ఉండడాన్ని మా ఫామ్ హౌస్ మాట్లాడుతూ అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటే వస్తానే దిగుతా, గజ్వేల్ మీటింగ్ పెడతా, 2 లక్షల మందితో మీటింగ్ పెట్టి దిగుతా అప్పుడు అని చెప్పిండు కేసీఆర్. మీటింగ్ పెడతారా మరి? కంపల్సరీ పెడతాడు. ఇప్పుడు ఈ నెల లోపల పెట్టేస్తాడు. గెలుస్తాడు మరి, పెట్టిన తర్వాత గెలుస్తాడు, 100% గెలుస్తాడు. మళ్ళా బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తున్నాను సార్. బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అంత కాదు, ఇక కాదు, అయిపోయింది ఆయన పని అయిపోయింది. ఆయన చెప్పిన పని చేయలేదు, జనాలకు రిస్క్ వచ్చేసింది. కేటీఆర్ జైలు పంపిస్తాను, నేను అమ్మ కూడా ఎవడు పంపిస్తాడు? కేటీఆర్ ఎందుకు పంపిస్తాడు? కేటీఆర్ ఏం చేసిండు? తప్పు చేసిండు ఏమన్నా? అమ్మాయిలప్పుడు వీడియో కాల్స్ మాట్లాడి మూసినది వీసినది ఇళ్ళని వీకేసి మొత్తం జనాలంతా ఆగమనం చేసి స్కూల్ పిల్లల కాడికి వెళ్ళి కూడా ఏడ్స్ కూడా చెప్పినారు. ఏం చేసిన హైడ్రా పెట్టి మొత్తం కూల్చేసిండు. అది గజ్వేల్ గారిని అభివృద్ధి చేసిండు కేసీఆర్. గజ్వేల్ మొత్తం మన సీఎం కాన్షియస్ మొత్తం ఏడైనా నెంబర్ 1 ఉంది, చూసుకోండి ఎక్కడైనా. రాష్ట్రంలో నెంబర్ 1 ఉండు కేసీఆర్. రైతులలో కానీ ఇళ్ళ కానీ ఎక్కడైనా విదేశాలకు పోయి కూడా చూసి మనకు చూపించండు. ఇప్పుడు వరుసగా 3 సార్లు గెలిపిస్తున్నారు కదా కేసీఆర్, 2014, 19, 23. ఎట్లా అనిపిస్తుంది మరి 3 సార్లు? ఈసారి 4వసారి గెలుస్తారా? 4వసారి అంటే మనం అప్పుడు చెప్పలేం, కానీ ఇప్పుడైతే మళ్ళీ గెలుస్తాడు కంపల్సరీ. ఇప్పుడైతే 100% గెలుస్తాడు. రేపు నెక్స్ట్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది, ఏం పట్టించుకోవడం లేదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి అనే కాకుండా కేసీఆర్ అయినా ఎవరైనా సరే మామూలు వాళ్ళకు 4th క్లాస్ ఇవ్వలేను సరే, లేని వాళ్ళకు సాయం చేసిన వాళ్ళు అయితే ఇదివరకు ఇవ్వలేరు. ఉన్నోళ్ళు మాత్రమే బతుకున్నారు, లేని వాళ్ళకు మాత్రం ఎవరు సాయం చేయడం లేదు. అన్ని సర్వేలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ లేని వాళ్ళకి మాత్రం ఇదివరకు సాయం చేసిన ఏ పార్టీ లేదు. ఫస్ట్ లేని వాళ్ళని గుర్తించాలి. ఏం గుర్తించడం ఇదివరకు లేదు. ఓటర్లప్పుడు వాడుకుంటూ తెల్లారి ఇచ్చి పెడుతున్నారు ప్రతి ఒక్క పార్టీ. అదొకటి ఫస్ట్ లేని వాళ్ళకి సాయం చేసే పార్టీ ఒక రావాలి. ఫస్ట్ లేని వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఏం సాయం చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఎట్లా బాగుపడతారు. వాళ్ళు ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు, లేని వాళ్ళు ఇంకా దొరుకుతున్నారు. నీకు ఈ పింఛని ఇమ్మని చెప్పిన వాళ్ళు, ఈ రైతు బంధు పెట్టమన్న వాళ్ళు, ఇప్పుడు లక్షలు పంట పండిస్తారు, లక్షలు వస్తున్నాయి. రైతు బంధు పెట్టమన్న వాళ్ళు 200 యూనిట్లు నీకు ఫ్రీ ఇమ్మన్నాడు, బస్ ఫ్రీ పెట్టమన్న వాళ్ళు, బీడు చేసిన పింఛన్ ఇమ్మన్న వాళ్ళు. వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళు ఏ కష్టం చేస్తే బాగుపడతారు. లేని వాళ్ళకు 1 లక్ష రూపాయలు సాయం చేస్తే ఏదైనా బిజినెస్ చేసుకుంటారు. ఏం చేస్తారు, నువ్వు ఏం పని చేయగలుగుతావు? అదొకటి వాళ్ళని గుర్తించాలి. ఫస్ట్ ఉన్న వాళ్ళకి నీకు రైతు బంధు లక్షలు ఇస్తే ఎందుకు, మా ఏ చేయడం ఎందుకు? పురాత పేదలను ఇంకా దొక్కుతుంది తప్ప న్యాయం అయితే చేస్తలేరు. అదైతే 100%. ఇదొక్క పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అంతే ఉంది. లేని వాళ్ళని ఫస్ట్ గుర్తించాలి. ఈ సర్వే ఆ సర్వే అంటున్నారు, నీకు ఒక ఎకరంతా కోట్లు వస్తున్నాయి, మళ్ళీ నువ్వు లక్షలు ఇస్తున్నావు ఎందుకు?
ఎవడు ఇవ్వమన్నాడు ఎవడు మాకు చేయమన్నాడు ఇంత అప్పు ఎవడు చేయమన్నారు ఇవాళ ఇంత అప్పు అయింది అంత అప్పు అయింది ఫస్ట్ తెలంగాణ వచ్చిన రూపాయి అప్పు లేదు మన తెలంగాణకి మన దగ్గరనే 10 రూపాయలు ఉన్నాయి లక్షలు స్టాక్ ఉన్నాయి ఇప్పుడు లక్షలు పోయినాయి అన్ని పోయినాయి కోట్ల అప్పు ఒక్కొక్క మనిషి మీద లెక్కేస్తుండే 1,00,000 2 లక్షల అప్పు ఉంది ఒక్క మనిషి మీద లెక్కేసుకుంటే ఆ టైప్లో పుట్టే పిల్లల మీద కూడా పుట్టే పిల్లల మీద అదొక్కటి గుర్తించి ఇప్పుడు బస్ కట్ తగ్గించు ఫ్రీ పెట్టమన్నాడు వాళ్ళు నువ్వు సాయం చేయాలనుకున్నావు 10 రూపాయలు తగ్గించు పొద్దున్న లేస్తే వాళ్ళకి లక్షలు జీతం వాటి బస్ ఫ్రీ ఇవ్వవాటే ఎందుకు వాళ్ళు గుర్తించి కాకపోతే పేద రైతులు పెట్టు ఒక ఐడి కార్డు లాగా ఇవి వాళ్ళకు రైతులకు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ పోతే బస్ లాగా వాళ్ళకు చేస్తే అదో సాయం అంటారు నువ్వు సాయం వాళ్ళు పొద్దులేస్తే పని ఉంటూ ఇలా నువ్వు ఫ్రీ బస్సు పెట్టి లేడీస్ ఖరాబ్ చేస్తున్నావు చెడు ఖరాబ్ అవుతున్నారు 100%. ఏడు పోతున్నా అంటే ఏడుకో చెప్పేది ఆధార్ కార్డు ఉందా ఎటు పోతున్నా ఇంటికి పోతున్నా బైక్ కాడికి పోతున్నా ఎటు పోతున్నా తెలియదు అది తప్పు అది తీసేయాలి ఫస్ట్ అది ఒకటి 5 మంది ఒకటి తీసేయాలి ఇది కూడా ఇప్పుడు నేను కూడా నాకు కూడా ఉండడానికి తినలేదు తినడానికి తినలేదు ఏడకాలం జాలేదు నాకు 200 యూనిట్లు నాకు కరెంట్ బిల్ రానే అలాగే కోట్లేమో సంపాదించలేను లేకపోతే నిన్న మనం ఉపాసం పడ్డాను ఇక కైకి పోతే మొత్తం లేకపోతే ఒక రోజు ఉపాసం అంట నష్టమేం లేదు నేను ఫస్ట్ లేని వాళ్ళను గుర్తించి ఇన్ని సర్వేలు చేస్తున్నావు ఆ సర్వే ఈ సర్వే అని పెడుతున్నావు ఫస్ట్ వాళ్ళకు నువ్వు ఏం పని చేసుకొని బతకగలుగుతావు కేసీఆర్ వస్తాడు ఇక్కడ గజ్జల మట్టుకు అయితే ఓకే మనం వేరే దగ్గర మనం చెప్పలేము ఇక్కడైతే వస్తాడు అన్ని నియోజకవర్గాలు మనం చెప్పాలంటే మనం చెప్పలేము మనం ఇక్కడ మట్టుకైతే గెలుస్తాడు ఓకే నమస్తే బాబాయ్ ఏం పేరు నా పేరు గంగాధరి ఏం చేస్తుంటావు ఏం చేస్తున్నా ఈ రోడ్ల మీద తిరుగుతున్నావు ఎందుకు ఏం పని దొరకలేదు కదా సార్ బీఆర్ తీసుకొచ్చి ఈడ వారదెంగిండు అడూరు కేసీఆర్ కాదు ఇప్పుడు కేసీఆర్ తీసుకురాలే దేవేందర్ రెడ్డి పేరేం పేరు నాకు తెలియదు దేవేందర్ రెడ్డి తీసుకొచ్చి వారదెంగిండు ఉన్నాయి ఇవి అవి అన్ని తినాగతేరు ఈ డబుల్ బెడ్రూమ్లు వీళ్ళు వాళ్ళు 4 ఊళ్ళు తీసుకొచ్చి ఒక 10 ఊళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వారేసిండు వెళ్ళా ఇప్పుడు మాకు పని దొరకలేదు ఏం చేయాలి कोलकाता में भी इधर का आदमी अपने कोलकाता में भी इधर का आदमी काम करता ठीक है मेरा भी गाँव कोलकाता है तो उधर से भगा देना पूरा आदमी को हिंदी आता तेलुगु కొంచెం आता ज्यादा नहीं आता ओ अपने कोलकाता में है ना कोलकाता में फुल मस्त आदमी हाँ जैसा भी इधर काम कर रहा है ना कोलकाता में भी काम करता उधर से अगर निकाल तो कैसा रहता ऑल इंडिया में कोई भी आदमी काम कर सकता कहीं पर भी ठीक है किसी को भगाने का हक नहीं है कि तुम यहाँ से चले जाओ कहीं पर भी इंडिया में कहीं पर भी काम कर सकता है इंडिया में किधर भी काम करो भाई अपने तरफ भी बहुत सारा आदमी काम करता है इधर का మున్సిపాలిటీ మళ్ళా గెలిపిస్తాం మేమే గెలిపించుడు కూడా మేమే కేసీఆర్ గెలుచుడు మళ్ళా కరెక్ట్ మేమే గెలిపిస్తాం దేవేందర్ రెడ్డి ఏం పీక్తాడు ఈ పీక్తుడుగా ఈ సంవత్సరమే ఈ పీకబట్టి ఒక్కడు పీక్తలేడు ఏది లేదు ఆడు పీకిది లేదు కేసీఆరే మాకు చేసింది కేసీఆరే భూములకు ధర తెచ్చిండు కేసీఆర్ అన్ని చేసిండు అన్ని పనులు చేసిండు కేసీఆర్ కవిత లిక్కర్ కేసు చేసింది కేటీఆర్ కూడా జైల్లో దోస్తా అంటున్నాడు కేటీఆర్ జైలు వేస్తాడంట రేవంత్ రెడ్డి దేవేందర్ రెడ్డి కేసీఆర్ చేస్తాడా కేసీఆర్ తీసుకుపోయేంత దమ్ముంది దానికి మేమే తీసుకుపోయి అన్నీ చేస్తాం అంత కేసీఆర్ ఉన్నంత దమ్ము ఆయనకి ఒక 10 పైసల మందం కూడా లేదన్నా రేవంత్ రెడ్డి భయపడి దేవేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి భయపడిపోవట్లేదంటే కేసీఆర్ అసెంబ్లీకి పోలేదా అంటే కేసీఆర్ పోలేదంటే ఆయన బాధ గురించి పోలే ఈ చేసే పనులు గిట్లా రేవంత్ రెడ్డి భయపడుతుండా భయపడు కాదు కేసీఆర్ చూస్తేనే ఉత్సవోసుకుంటాడు నేను చేసిన పని ఏంది నువ్వు చేసిన పని ఏందిరా ఏది లేదు ఒక్క పని 5 పైసల పని చేయలేదు కన్నా కలిసిన కేసీఆర్ ఎప్పుడన్నా మేము పోయి కలిసి వస్తాం కూడా కేసీఆర్ మంచిగా మాట్లాడతాడు మాకు ఆరోగ్యం బాగుంది కేసీఆర్ మరి మంచిగా ఉంది
కానీ పెగ్గేస్తాడు, పెగ్గేంది మాట్లాడాడు. ఏమన్నా పోసినా మీకు కూడా ఆడనే పోస్తాడా? ఎప్పుడైనా ఆయన కేసీఆర్ నేను ఇద్దరు కలిసి ఆయన కేసీఆర్ ఏ బ్రాండ్ ఆయన ఆడ వాళ్ళ ఫామ్ హౌస్ లో ఏ బ్రాండ్ ఏ అది మనకు తెలుస్తుందా సార్? ఇగో మనకు తెలియదు కానీ అది మంచిదే. ఆయన పోసుకున్నది మన కింద పోషించాడు. ఇద్దరం ఆయన ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటున్నాం. మా ఇద్దరికి టచింగ్ ఏం పెట్టిరు? ఏం పెట్టలేదు సార్. వేసినాము ఒక పెగ్గు, చెరో పెగ్గే వేసినాం, చెరో పెగ్గు మాట్లాడినాం. గిట్లా కాదు, గిట్లా ఆడు ఏం చేస్తలేడు మరి ఎట్లా ముక్క టచింగ్ ముక్కలేం పెట్టలేదా? లేదు, ఏది లేదు. అప్పుడు కాదు, అప్పుడు మనము తాగుడు తినే దగ్గర అప్పుడు మనం అంటే ఆయన వెనకసే తెచ్చుకొని తింటుండొచ్చు, పోతుండొచ్చు. మనకు తెలియదు, మనకేమి కొంచెం ఆయన వేసుకుంటుండు కదా. అయితే నేను అప్పుడు పోయినా, అప్పుడు పోయే వరకల్లా నాకు కొంచెం పెగ్గేసి నేను ఒకనే ఉన్నా. అయితే పని ఉన్నది సార్, పని చేస్తా అని పోయినా నేను. అదే పని చేస్తా అని పోయే వరకల్లా ఆయన పెగ్గు పోసుకుంటుండు. ఇక ఈయన పోయకపోతే ఎట్లుంటది అనుకోవడం ఆయన మనసులో. మనకు తెలియదు. భగవంతుడు మంచోడు. అందరికి పనులు అట్లా ఏం లేదు. పనుల గురించి నువ్వు నేను పని చేస్తానే పోతి, ఏదో దాని గురించి పోయినా నేను. ఒక దాని గురించి పోతే నాకు పెగ్గు పోసిండు, గీ పని కాదు గీ పని చేయ అని చెప్పాడు. పోయినా మళ్ళీ పని చేసినాం, పార తీసుకొని పోయి పని చేసినాం. మళ్ళా పొద్దుకి కైకిలు ఇచ్చాడు, తోలిచ్చాడు. ఆరోగ్యం బాగుంది అయితే కేసీఆర్ ది? మంచిగా ఉంది. మళ్ళా సీఎం అయితే పాలిస్తాడంటవా? మళ్ళా సీఎం కావాలి ఆయన్నే. సెంట్రల్ లో మోడీ అవుద్దా? ఏ మోడీ ఉండాలి, మోడీ లేకపోతే మనకు బతికే లేదు. అంతేనా? ఎందుకని? ఉన్నదంతా మోడీతోనే బతుకు, మన బతుకంతా మోడీతోనే. మోడీ ఏం చేసిండు అసలు? అసలు ఏం చేసినా ఆయన్ని చేసుడేనే. మనకు వీళ్ళందరూ వస్తారు పోతారు. కాంగ్రెస్ వాళ్ళు మోడీ ఉండాలి నడుమ, ఆయన ఉంటేనే పని. కింద కేసీఆర్, పైన మోడీ ఉండాలి. మోడీ ఉండాలి కదా, మన పని అవుతుంది. ఏ పని అంటే ఆ పని అవుతుంది. మోడీ గెలుస్తాడా మళ్ళీ సరే? మోడీ గెలవాలి. మోడీ గెలిస్తేనే మనకు సంటలు రాయనే ఉండాలి. ఇంకెవరు ఉన్నా కానీ దేశం బాగుంటుందా? దేశం ఖరాబ్ అయిపోతుంది అన్న. మోడీ ఉంటే ఖరాబ్ అవుతా? మోడీ ఉండాలి, కానీ మోడీ లేకపోయింది అనుకో దేశం ఖరాబే. ఇక మీ ఇష్టం, మీ ఇట్లా ఎట్లా అనుకోరు. ఇక కేసీఆర్ కంపల్సరీ కావాలి. ఏం చేద్దామంట అయితే? చేసిండు అప్పుడు కాంగ్రెస్ చేయని పనులు అన్ని చేసిండు, టీడీపీ చేయని పనులు అన్ని ఇప్పుడు అప్పుడు చేసిండు. ఇప్పుడు మాకు కేసీఆర్ వస్తేనే మాకు ఇన్కమ్. రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదా? మాకు ఇక్కడ ఏం చేయట్లేదు. ఇండ్లు ఇస్తున్నాడు, రాసుకోతుండు పోతుండు. ఏం చేస్తున్నావు? ఏమి ఇస్తున్నావు? ఒకటి రాసుకోతుండు కదా, మీకు కూడా తెలుసు అది. రాసుకోతుండు పోతుండు అంతే. ఏం చేస్తున్నావు? గెలుస్తాడా మళ్ళీ సార్ కేసీఆర్? కేసీఆర్కి ఏమి ఇక టీఆర్ఎస్కి. కేసీఆర్ కోటేవా? ఏం కేసీఆర్ టీఆర్ఎస్ కదా? కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గెలుస్తాడు కేసీఆర్ ఈసారి. బతికేయాలి కానీ అందరిని బతికేయాలి. మన వాళ్ళు మన బతికే అందరు బతికేయాలి వద్దా? అవును బతికేయాలి. నేను ఒడ్రోళ్ళ పిల్లగాని 100 మందికి సీఎం 10 ఏళ్ళు గెలిచాడు. మాకేమైనా మా ఒడ్రోళ్ళకి ఏం ఒడ్రోళ్ళు జబాపూర్ సొంత మిషన్ పెద్ద ట్యాంక్ వేసాడు. ట్యాంక్ వేసినాక నేను ఇబ్బంది పడతలేదు. నేను 30 లక్షల రూపాయలు సాంక్షన్ చేసి పంపించిండు. బయట ఫ్రీ తిన్నారు. తిన్నప్పుడు అది ఏం చేయాలి? డబ్బులు మా ఒడ్రోళ్ళకి చెందాలో వద్దా? తప్పనేమ్మా నువ్వు చెందాలి. మీకు చెందకు కూడా మధ్యలో వేరే వాళ్ళు తీసుకుంటారు, బాగుంటుందా? తప్పది. ఏం తాగినావు? ఏం తాలే అన్న, ఒక బీర్ తాలే అని చెప్పొద్దు. కల్లా బీరా తాగింది? బీరేనా? బాగున్నాయి బీర్లు, చల్లగా అందుతున్నాయా?
అట్లా ఏం లేదు కానీ ఎందుకన్నా బీర్ రేట్లు పెంచుతా అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి వేసకుండా ఆయన ఈ రోజులలో అంత ఎట్లా ఇంకా ఉన్నాయి గజ్జల వరకు మొత్తం గజ్జలు పెరిగినప్పుడు వయసులు బంద్ చేస్తే బాగుంటుంది. బంద్ చేస్తూ ఉంటుంది. బంద్ చేస్తే మరి మీకు ఎట్లా అంటే మా ఒడ్రోళ్ళ వరకే నాకు ఏం గది లేకుండా ఒకనే కాదు, మా ఒడ్రోళ్ళు అంటే 100 మంది ఉంటారు. మాకు ఏం బాగలేదు, వేస్ట్ పాలన. ఎందుకు అంటే మీ ఆట ఒక్కటే కాదు కదా, మిగిలిన అభివృద్ధి చేస్తున్నా అంటుండే కదా. ఏం చేస్తున్నా అభివృద్ధి, రోడ్లు ఉడిచేటోళ్ళు ఇప్పుడు ఉడిచేటోళ్ళు కూడా లేడు సార్. కేసీఆర్ గెలుస్తారా మరి ఈసారి? కంపల్సరీ. ఓకే, కంపల్సరీ గెలుస్తారన్న. ఇంతకుముందు ఎంత వచ్చేదన్న డైలీ? డైలీ 1000-1200 చేద్దామన్నా. ఇప్పుడు 500-600 చేయాలంటే కష్టంగా ఉందా? కష్టం చాలా. కుటుంబం కోసం ఎట్లా నడిపిస్తున్నాం అట్లే. అప్పుడే నీళ్ళు ఇప్పుడు మిగలకుండా ఉన్నాయి అంతే. ఓకే అన్న. ఇక్కడ నిన్న ఒక చనిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. ఆయనకి ఏమన్నా ఇస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నా ఇస్తారా? ఏమి ఎట్లా? ఎందుకు అది ప్రభుత్వం ఏం ఏడ్చింది? ఓకే అన్న. ఏం ఏడ్చింది చెప్పు. గట్టి మాట్లాడాను, గట్టి మాట్లాడు. గట్టినే మాట్లాడుతున్నా. గెలుస్తా రేవంత్ రెడ్డి గెలవడా చెప్పు. రేవంత్ రెడ్డికి మేము ఏం గిట్లే, నేనే చెప్తున్నా. మా ఫ్యామిలీ వరకు మేము ఏం. ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా 10 ఉన్నాయి. 10 ఓట్లు అయ్యావు రేవంత్ రెడ్డికి. ఎవరికి వేస్తావు? కేసీఆర్కి. గెలుస్తారా మరి కేసీఆర్? కేసీఆర్ పక్క గజ్జల్లాగా గెలుస్తాడు. ఓకే, మంచి లేదు ఎందుకు పెద్ద? నువ్వు ఎంత మందిలో చూసింటావు కదా ముఖ్యమంత్రుల్ని? ఎవరెవరు చూసినావు? నీలం సంజీవ్ రెడ్డి చూసావు, కాసు బ్రహ్మానంద రెడ్డి కూడా చూసావు, రాజశేఖర రెడ్డి పాలన, చంద్రబాబు పాలన, ఎవరిది బాగుంది వీళ్ళందరిలో? చంద్రబాబు, ఎన్టీ రామారావు బాగుంటుంది అందరిగా. అందుకని ఎన్టీ రామారావు, కేసీఆర్, కేసీఆర్ బాగుంటుందా? కేసీఆర్ కూడా. రేవంత్ రెడ్డి బాలా మళ్ళా గెలుస్తా అంటుండు. 30 ఏళ్ళు నేనే సీఎం అంటాడు. కాడా ఆడ మీద ఎవరు కైకిలు చేస్తారు? ఏమున్నది మాకు కైకిలు చేసుకుందాం అంటే బీఆర్ వాళ్ళని తెచ్చిపెట్టారు. వాళ్ళు కరువు ప్రాంతం బీఆర్ వాళ్ళని రేవంత్ రెడ్డి తెచ్చిండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ తెచ్చిండు కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళని కూడా ఇలగొట్టడానికి ఛాన్స్ ఉంది కదా. వాళ్ళకు ఇలగొట్టచ్చా? ఇలగొట్టాలి. మరి ఇలగొట్టకపోతే మేమేంటి చేసుకొని బతకాలి? ఇక కైకిలు చేసుకోక ఆడ మీదకి వస్తున్నాము, రోజు 100 రూపాయలు పెట్రోల్ పోసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ ట్రాఫిక్ వాళ్ళతో ఈ గోస, ఆడికి పోతే ఆ గోస, మాకు ఎటు పోయినా ఏ బతుకు తిరగలేదు. చేసుకుందామంటే భూమి జాగాలు లేకపోయా, ఉన్న భూమి జాగాలు వాయే గుంజుకొని కాలువలు తెచ్చిరి, అన్ని తెచ్చిరి, కేసీఆర్ తెచ్చి. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఏది లేకుండా చేసే. ఇక ఈయన వచ్చి ఏమి ఉద్దారకం ఏం చేస్తలేడు. గీత అయిపోయిన పట్టభూమి చేసుకున్నామన్నా కానీ ఆడ పాస్బుక్ కూడా ఎంఆర్ వాళ్ళు కూడా యాడ్ చేస్తున్నారు, తింపి చంపుతున్నారు. కరువు ప్రాంతం పడతలేదు సార్ అని ఇప్పుడు 4 ఏళ్ళ కూడా తిరుగుతున్నా. ఈ రేపు రాపో, ఎల్లుండి రాపో, మాపు రాపో, రేపు రాపో, మాతో కైకిలు చేసుకుని డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం. మేము డబ్బులు ఇచ్చి చేయించుకుంటామా? ఎప్పుడు వచ్చినా కానీ ఇగో ఈ పేపర్ చెప్పో, ఆ పేపర్ చెప్పో, మాకు చదువు రాదా, ఏం రాదా? మరి ఒక నిర్ణయంగా చేస్తాము. వాళ్ళు తిరుగుతురు కదా అని మరి కరువు ప్రాంతం రాస్తామని చర్య తీసుకున్న లేరు. మాకు ఊళ్ళపల్లి వస్తారు, మా ఇప్పుడు దాని అగ్రికల్చర్ గురించి రాసుకుంటామని వచ్చారు. మొన్న వచ్చి ఆ సార్ వచ్చి, సార్ మరి ఏంటి గురించి అని అడిగితే మాటలకేమో చెప్పాడు, చదువుకున్న వాళ్ళకి చెప్తారు. మాకు చదువుకున్న వాళ్ళకి మరి మేమేటి పోవాలి? కేసీఆర్ ఏ దానికి కానీ మాకు పంపించిన కాడికి కరెక్ట్గా ఆపించాడు. ఆయన చేసిన పని ఆయన నీళ్లు తెచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, మంచిగా రైతులను అందరికి కూడా రైతు బంధు వేసిండు, అందరికి కళ్యాణ పథకం ఇచ్చిండు, అందరికి సౌకర్యంగా ఆడపిల్లలు కూడా మంచి చదువుకోమని మంచి ఆ ఉద్దేశం చేసిండు ఆయన. ఫ్రీ బస్సు ఆయన వీలు కాకుండా వచ్చానా? ఫ్రీ ఆడపిల్లలకు ఫ్రీ బస్సు ఇస్తాను వీలు కాకుండా వచ్చు, అదొకదంటే పోవచ్చు. కానీ రైతుకైతే మాత్రం మంచి వ్యక్తితోటి మంచి పని చేసిండు. ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. ఏం చేస్తుండు ఇప్పుడు? మొన్నటి దాకా నీళ్ళు లేక మేము గొడగొడేస్తున్నాం. నల్ల నీళ్ళు వస్తలేవన్నా మాకు, నల్ల నీళ్ళు వస్తలేవు ఇప్పుడు. అంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలు ఒక్క ఆడపడిచి కూడా రోడ్డు మీదకి నీళ్ళు లేవని ఎక్కలే.
ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం నీళ్ళు వస్తలేవు, నల్ల నీళ్ళు వస్తలేవు. వాడి పడుతులు బోల్రా కాడికి వాడికి పోతున్నాం, బోల్రా పంటికి. ఏం చేస్తాం? ఇంటికాడ నీళ్ళు ఏంది, అన్నం వండుతుందా? ఇంటికాడ ఆడి మనిషిని మగ మనుషులు మనం పనికి టైంకు కడుపు లేకనే కైకిలు వస్తున్నాం. నీళ్ళు లేకపోతే అన్నం వండకపోతే మనం కొడతాం కదా లేడీస్ను. మరి నీళ్ళు అన్న ఈ సౌకర్యం మంచిగా చేయొచ్చు కదా. వాడు ట్యాంకుల మీద ఉన్న వాళ్ళు అంటారు అక్కడనే బంద్ చేసిరు అంటారు. వాడిని బెదిరిస్తే ఊళ్ళే పెద్ద మనుషులు అందరినీ ఓడిపోయి మాట్లాడితే అక్కడనే బంద్ చేస్తున్నారు అంటారు. అక్కడ పోయి అడిగితే మీ దగ్గరనే చేస్తున్నారు అంటారు. ఏంది ఇది వాళ్ళ ఆటకము? ఇది నాటకం ఆడుతున్నారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి నుంచి ఆ పింఛన్ పింఛన్ ఆ పింఛన్ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇచ్చాడు. అది కూడా బంద్ అయిపోయింది. ఇంకేం చేస్తాడు? కేసీఆర్ ఉన్నాడు, నెల పింఛన్ వచ్చు వాళ్ళకు. ఇప్పుడు అసలే పింఛన్ లేదు, అస్సలే లేదు, అస్సలే రావట్లేదు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి పింఛను అంటే ఇప్పుడు పింఛన్ ఇస్తాడా? రైతు బంధు పైసలు అంటారు. రైతు బంధు ఒకళ్ళు వాడుతుంది, మిగతా వాడతలేదు. ఏదో కేసీఆర్ అప్పులు చేసాను, కేసీఆర్ న్యాయం చేసాడు. ఈ లేడీస్ బస్ ప్రైవేట్ నుంచి లేడీస్ అంతా కొట్టుకుంటారు, మొగల సీట్లు ఇస్తలేరు. ఇదేం బాధ? మాకేంది బాధ ఇది? మొగలకు బస్ ఫ్రీ పెట్టడం మేమేం చేసినాము? లేడీస్ పెట్టిరా బస్ ఫ్రీ, దందా తీసుకున్నారు, అటవీ వచ్చి పని చేస్తారు. మేము ఆటో డ్రైవర్ని ఆటో అమ్ముకొని వచ్చి రోడ్డు మీద బస్కి అవుతుంది. ఏం చేయమంటారు? మాకు అటవీకి వస్తున్నాం, అటవీ కూడా పనులు వస్తలేవు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. చదువు జాబ్ అన్నాడు, ఏవి డిఎస్ జాబ్ అన్నాడు, ఏం లేవని. రేవంత్ రెడ్డి నుంచి అసలు ఏం లేదు. రోడ్లు ఏ సర్పంచ్ ఎలక్షన్ వాడు వేస్ట్ అన్న, వాడంతా వేస్ట్. సర్పంచ్ ఎలక్షన్ ఓడించాలని ఓడించేసాడు కేసీఆర్ న్యాయం ఉండే. ఇంకా ఏం చెప్తారు? ఒక్కసారి బంగాళాపురం వచ్చి టీవీ9 వాళ్ళు వచ్చి అక్కడ టీవీ9 కాదు సూర్య అయినా కానీ అక్కడ వచ్చి మీరు చర్య చూసిరనుకో మీ ఎంబడి ఒక గల్లు మని పడతారు రేవంత్ రెడ్డి గురించి. బంగ్లాంకటాపురం ఎన్ని కిలోమీటర్లు అండి? 12 కిలోమీటర్లు. ఇక్కడ వాడికి వచ్చి ఒక్కసారి ఇట్లా రేవంత్ రెడ్డి ముచ్చటగా చేసిరనుకో ఇప్పుడు అనవసరంగా లొల్లి గొడవలు పేద గొడవలు చేస్తారు. అంత ఘోరంగా అయిపోతుంది వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అందరాడా అంతటి వీళ్ళు మనుషులు పబ్లిక్ నీళ్ళు రాక అన్ని పనులు లేక లేడీస్ ఇబ్బంది పడలేక వస్తున్నాం మేము. ఈ అడ్డ మీదకి రోజు వస్తే ఒక్కరోజు కైకిలు దొరికితే బీఆర్ఓలు చేయంగా వారం రోజులు మారిపోతున్నాం. ఇంటికి పోతే ఏమాయా పనికి పోతున్నావు, పైసలు చేస్తలేవు ఇంటికాడ, ఏంది ఇది? మళ్ళీ ఈ కోటలు వీళ్ళు కూడా బాగా మందు వాళ్ళ సౌకర్యం బాగుంది కాబట్టి వాళ్ళు ఈ బగ్గా వైన్సులు పెట్టిస్తున్నారు. పబ్లిక్ చాలా నష్టమవుతున్నారు. రోడ్ల పంటి మందు తాగి మత్తు వాళ్ళు పంపించుడు, బయట దొరికితే పోలీసు వాళ్ళు పుల్లలు పెడతారు. ఆ భూములు కన్నా బంద్ అవుతారు అన్నమాట. అట్లా కూడా బంద్ అవుతారు. ఈయనే డైరెక్ట్ అమ్మకపోతే పబ్లిక్ చాలా భద్రత పడతారు. వైన్సులు తక్కువ చేసి మందు తక్కువ చేస్తే పబ్లిక్ జర కంట్రోల్కి వస్తుంది. వైన్సులే బగ్గ వాళ్ళే ఎక్కువ వేసి వాడు ఎక్కువ వేసి తాగి ఆడిపోతే పోలీసుల పైన. ఓకే మాకు పెన్షన్ పెట్టిండు, మంచిగా పెట్టిండు. ఎట్ట నిలబడ్డాడో మాకు జాగ పైసలు పడేది కదా. ఆ జాగ పైసలు కూడా ఇస్తలేదు సార్. ఎనికి మేము ఓటేయం కాదండి. ఇప్పుడు గెలవడం మరి ఈసారి రేవంత్ రెడ్డి గెలిస్తే మేము లోకం చచ్చిపోతాం. అన్న అందుకుంటుండు, అన్న అందుకుంటుండు, ముద్దకాయ పెట్టుకుంటుండు. మాకు ఏం పెట్టుడు? మాకు ఇల్లు లేదు, ఏం లేదు. జాగ ఉన్నది, జాగ పైసలు కూడా ఇస్తలేదు. 3 నెలల 15 పైసలు పడాలి. ఇప్పుడు మళ్ళీ గెలుస్తాడా మరి రేవంత్ రెడ్డి? గెలవడు. ఆడు గెలిచా మంచిగా మాకు చెప్తాడు. మాకు రూపాయి ఇచ్చేది, రూపాయి ఇవ్వాలి పెద్దలు. ఖాళీ ఇరిపోయింది సార్. మంచి చేసిండా మరి? డబల్ బెడ్రూమ్లు చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు.
ఆడు పోయిండు ఇప్పుడు డాక్టర్ కూడా మంచిగా వస్తాడు. కేటీఆర్ జైలు పంపుతా అంటుండు రేవంత్ రెడ్డి. కాలు ఎరిగినా కానీ చూస్తలేరు. కాదండి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ జైలు పంపుతా అంటుండు. ఎందుకు ఆయన ఉండేప్పటికీ డాక్టర్ మంచిగా చూస్తున్నారు చేతులు మంచిగా ఉండే పెరి ఉండే మాకు. ఆయన ఇప్పుడు ఆడొచ్చిండు మా నాశనం అవుతున్నాం. మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చాక ఏం రాలే, రూపాయి రాలే మాకు. నడవ ఉన్నోళ్ళు తింటుర్రు, మరి పప్పుతుండో పప్పుతలేరో నడవ కొడుకులు తింటుర్రు. ఉన్నోళ్ళు ఆ దిక్కున్నోళ్ళు కొడుకులు తింటుర్రు. మాకు రూపాయి రాలేదు ఆయన, మాకు రూపాయి రాలే. నాకు ఇంటికాడ ఇంత ఓ ఎకరం జాగున్నది, జాగ పైసలు ఇవ్వాలి కదా. కేసీఆర్ మంచికి 4 లక్షలు అప్పు చేసిండు అన్నాడు. ఆ చేసిన కానీ మంచిగా చేసిండు. రింగ్ రోడ్ వేయించే, మళ్ళా కరీంనగర్ దాకా లైన్ పడ వేయించే, మళ్ళా బెడ్రూమ్లు ఇచ్చే, మళ్ళా ఏంటంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లే, ఆయన చేసిన అప్పులు తీర్చలేక అందుకే రావట్లేదు అంటుండు. ఫామ్ హౌస్ లో పండుకుంటుండు కేసీఆర్, నేనే మంచి చేస్తున్నా అంటు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు సంవత్సరం ఏమని చేసిండా? శిశువులు కేసీఆర్ పంపించే, అన్ని కేసీఆర్ చేసే. దేవన్ రెడ్డి ఏమన్నా చేసిండా? సంవత్సరం ఇప్పటికి గెలిచి ఏం చేసిండు? ఏం చేయలే. ఒక కాలంలో ఫ్రీ టికెట్ పెట్టిండు, బస్సు టికెట్ మోలో వేసిండు. ప్రతి మహిళకు 2500 3000 బ్యాంకులు వేస్తున్నారు. వేస్తున్నా రూపాయి బిల్లు వేస్తలేదు. మళ్ళా గాస్ 500 అన్నారు. 500 900 రూపాయలు గాస్ ఇప్పుడు వస్తలేవు, పచ్చలేవు. అవి ఒకరికి 101 వస్తున్నాయి, అందరూ వస్తలేవు. కేసీఆర్ జైలు పంపిస్తా అంటున్నాడు, మరి రేవంత్ రెడ్డి ఏమంటావు? కేసీఆర్కి వెళ్తుంది ఇప్పుడు, మళ్ళా కేసీఆర్ వస్తుంది. ఏ దేని లేదు, ఏం లేదు, ఏం చేయలే. చేయాల్సుతా అంత అది కాదు, సీఎం తోటి కాదు. ఈ సీఎం కొత్త సీఎం తోటి కాదు, పాత సీఎం తోటి వస్తుంది. సీఎం పేరు ఏం పేరేనా? దేవన్ రెడ్డి ఎంపీలో దాన్ని అత్తే వస్తుంది కొద్దిగా రేవంత్ రెడ్డి. ఆ కేటీఆర్ మొన్న మళ్ళా దుబాయ్లో జైలుకి వెళ్ళి మనుషులని, దుబాయ్లో జైల్లో మనుషులు ఉంటే తీసుకొచ్చిండు కేటీఆర్. కేసీఆర్ కొడుకు కేటీఆర్ తెచ్చినా తేలేలా. రేవంత్ రెడ్డి దాలేడా? రేవంత్ రెడ్డి దాలేడా? ఏం చేస్తావు? ఏం చేయడు, అభివృద్ధి ఏం చేయలే. ఏం చేయలే. ఓ దాఖలు కట్టించిన కేసీఆర్ కట్టించిన దాఖలు వస్తాయి ఇవి, ఇవన్నీ కేసీఆర్ చేసిన ఇవన్నీ. ఇప్పుడు రింగ్ రోజు సుతా ఇప్పుడు అయిపోవు, గిర బుచ్చేస్తుంది, అది సుతా అయిపోవు. కేసీఆర్ గెలిస్తే ఆ రింగ్ రోజు అట్లా అయిపోయింది. కాదు దేవేంద్ర రెడ్డి తోటి ఏం కాదు అది. ఇంత పైసే జాగున్నది, జాగ మీద 10 రూపాయలు వేయాలి కదా, తెలియలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఈయన చిన్న నాకు రూపాయి లేదు. అలా సగం పోతున్నాయి, 15 రూపాయలు వస్తున్నాయి, 15 రూపాయలు వస్తున్నాయి, 500 అచ్చి పోతున్నాయి. గెలుస్తాడా మరి కేసీఆర్ ఈసారి గెలిపే ఇస్తాం. వేస్తాను ఓటు. నేను నా ఓటు ఉన్నది, ఓటు వేస్తా నేను. ఎన్ని ఓట్లు వేస్తావు కేసీఆర్ కి? ఎన్ని ఓట్లు? 15 ఓట్లు ఉన్నాయి. నా కొడుకు 3 కొడుకులు, 3 కోడాండు, నా మన్మంది, నా 2 మన్మలు. అందరు ఓట్లు కేసీఆర్ కే? అందరు ఓట్లు కేసీఆర్ చేసినాం. ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి? ఏం చేయలేయ్యా, మా రూపాయి 10 చేయలేదు. రెడ్డి బస్సు ఫ్రీ ఇచ్చిండు కదా. ఎందుకని? ఎందుకనంటే ఇవ్వాల్సిన షరతులు పెట్టాడు, షరతులు ఏమి ఇవ్వలేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు, ఆ ఫ్రీ బస్ పెట్టాడు, మిగతా మొత్తం ఇవ్వలేదు కదా. ఫ్రీ బస్ మంచి కదా?
ఏం దానివల్ల ఉపయోగం ఉంది, స్కూల్ పిల్లలకి యూజ్ కానీ ఆడవాళ్ళకి యూజ్ ఉంది. ఎప్పుడు తిరగలేదా బస్సులో, తిరుగుతూనే ఉన్నాం అట్లా. ఎన్నాళ్ళు ఫ్రీగా లేకుండా తిరుగుతారు తిరిగాం, ఫ్రీగా ఉన్నా లేకపోతే తిరిగాం కదా, ఇప్పుడేం కొత్తగా కాదు కదా అది. కేసీఆర్ పాలన ఎట్లుండేది అన్న? బాగుంది, రైతులు మంచిగా ఉంది. రైతులకి ఏం చేయట్లేదా? ఏం చేస్తున్నారు రైతులకి? రైతు బంధు అన్నాడు, ఇప్పటివరకు ఇంకా డబ్బులే పడలేదు. ఇంకా అది పరిస్థితి. మరి గెలుస్తారా కేసీఆర్ ఈసారి? చూడాలి, నెక్స్ట్ టైం చూడాలి. గెలాలనుకుంటున్నారా మీరు? అనుకోవట్లేదు. మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? కేసీఆర్ఏనా? ఓకే. రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. మా ఆటోలో గిరాకీలు దెబ్బతిన్నాయి. మేము తినాలంటే కూడా తింటలేము, తిరగాలంటే కూడా కష్టమైపోయింది. పబ్లిక్ లేరు, మాకు గిరాకీలు లేదు. 4 రూపాయలు సంపాదించుకోవాలన్నా కష్టమైంది. ఆటో వాళ్ళకైతే మరీ హీనంగా అయిపోయింది. రోడ్ మీద పడ్డాం. రేవంత్ రెడ్డి పాలన మాకు ఇష్టమే లేదనుకో. ఆ పాలన కాదు, అది లెక్క కాదు. ఇప్పుడు ఆయన గెలిపి రానే వద్దు. ఆయన కూడా ఇంకా కొత్తలోకి చూస్తాం కానీ పాతలోకి ఏం చూడము. ఎవరికి చూడము, అందరిని చూసినాం ఇప్పటిదాకా. ఇంకా కొత్తలు ఎవరైనా నిలబడితే, మంచోళ్ళు నిలబడితే వాళ్ళకు గెలిపిస్తాం మేము. ఇక పాలన మంచిగా చేస్తే అందరం మేము ఒకే ఉంటాం. పాలన గిట్లా గట్లా ఉంటేనేమే మేము ముంగట ఉండము. ఎట్లా అన్నట్టు డబ్బులు పడ్డాయా? పడలేదు సార్. ఎందుకని? మాకేం లేదు సార్, ఇక్కడ మేము పని చేయడానికి వచ్చినాం. ఇక్కడ పడ్డాయో లేవో మాకు తెలియదు. ఇప్పుడు పింఛన్లు ఆయన అందుకున్నా పెద్దోళ్ళకి? పింఛన్లు వచ్చిన ఇంతకుముందు వచ్చినా కానీ ఇప్పుడు మేము ఇటు వచ్చేసినాం కదా సార్, అందుకే మాకేం తెలియదు. రావట్లేదా? రైతు భరోసా డబ్బులు కూడా పడట్లా? ఏం పడలేదు సార్. కేసీఆర్ అప్పుడు పడాయా డబ్బులు? ఏది పడలేదు. రేవంత్ రెడ్డి పాలన ఇంకా 1 yearలో మనం చూస్తున్నాం కాబట్టి అంతా ఇంకా కరెక్ట్గా క్లియర్గా ఇంకేం అర్థం కానుంది. ఒక దానిలో మంచిగా అనిపిస్తుంది, ఒక దానిలో అంత బ్యాడ్గానే అనిపిస్తుంది. ఇంకా వెయిట్ చేయాలి. ఇంకా కరెక్ట్గా మనం ఏం ఇంకా డిసిషన్ తీసుకోలేము. ఇట్లా ఉంది అట్లా ఉంది. కేసీఆర్ పాలన 100% మంచిగానే ఉండే. మన కాన్స్టిట్యూన్సీలో అయితే 100% బాగానే ఉంది. రాష్ట్రంలో ఓకే, మనకు ఆల్మోస్ట్ మనకు తెలిసిన వరకు ఓకే అనిపించింది గజ్వేల్లో. ఇప్పుడు ఈయనది ఇంకా మనం ఇంకా కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే 1 year అయింది కాబట్టి ఇంకా నీట్గా మనం ఏమని చెప్పి కరెక్ట్గా చెప్పలేము. రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితి ఇక 50-50 డౌటే మనకంతా. ఇది కన్ఫర్మ్ అనేది ఉండదు. ఇప్పటికైతే మనం మా పాత గవర్నమెంటే బాగుంది అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మా పాత గవర్నమెంటే బాగుంది. నమస్తే అంకుల్. నమస్తే. గంగాధర్. ఏం చేస్తుంటారు? ఇక్కడనే డ్యూటీ చేస్తాం. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? బాగాలేదు సార్. ఎందుకు? ఎందుకంటే ఆయన చెప్పిన అన్ని చేస్తలేడు సార్. అట్లా చెప్పినా చేస్తలేడు. మా వృద్ధాప్య పింఛన్ 4,000 ఇస్తాను, ఇవ్వలేదు. మన కళ్యాణ లక్ష్మిది అది ఇస్తలేడు. రైతు బంధు కూడా ఇస్తలేడు. ఏం బాగలేదు సార్. అన్ని అబద్ధాలు చెప్పడమే అయింది ఆయన. ఎవరు? రాడు సార్, రాడు. కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా లోకల్ సర్పంచ్లు అయ్యి, వాటిలో ఎవరు గెలుస్తారు? సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పనులు చేస్తలేరు. బీజేపీ నార్మల్ సార్. సెంట్రల్లో మోడీ వస్తాడు సార్? మళ్ళీ సెంట్రల్లో మోడీ కంపల్సరీ వస్తాడు. ఎందుకని? ఎందుకంటే ఆయన మంచిగా చేస్తున్నాడు కాబట్టి వస్తున్నాడు. మంచిగా చేస్తున్నా. ఏం చేస్తుండ్రు? ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన? అన్ని పేదోళ్ళు కడుపు కొట్టేది. మన కేసీఆర్ ఉండేటప్పుడు ఇంత ఇబ్బంది లేకుండా ఉండేది. ఎప్పుడు పేదోళ్ళకి ఏదో తక్కువ చేయలే మన కేసీఆర్ అన్న. ఈ రేవంత్ రెడ్డి ఉండే వాళ్ళ దగ్గర కొట్టుకొని ఏదైనా చేసుకుంటేనే వాళ్ళకి ఏమి నష్టం కాదు. లేని వాళ్ళ కడుపు బస్ అంతా ఫ్రీ పెట్టి రోజుకి 500 చేసుకుని 300 డీజిల్ వేసుకొని 200 ఇంటికి తీసుకుపోతున్నాం. దేనికి సరిపోతుంది చెప్పండి? వేరే పని చేసుకోవచ్చు కదా. వేరే పని ఏమి ఇంకొకటికి సలాం కొట్టాలా, కాలు నొక్కాలా, ప్రమోషన్ ఇస్తారు. ఇది స్వాభిమానంతో వాళ్ళు పని చేసుకున్న పని. దీనిలో కూడా వాళ్ళు మట్టి వేస్తున్నారు. ఫ్రీ బస్సు వల్ల ఏమైనా ఉపయోగం ఉందంట అన్న? ఏమనుకుంటారు ప్రజలు? అసలు ఉపయోగం ఎక్కడ ఉందన్న? ఫుల్ మీరే చూస్తూ ఉంటారు. జుట్టులు పట్టుకొని కొట్టుకొని చూస్తున్నారు కదా.
అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది చెప్పండి. మొగలు ఏం పాపం చేశారు? మొగలకి దేనికి ఫ్రీ లేదు. అందరికి ఇస్తే బడ్జెట్ అయిపోతుంది. బడ్జెట్ దానికోసం సరే సగం టికెట్ పెట్టే ఒకే టైం ఫ్రీ పెడితే అందరూ కొట్లాడుకుని ఎట్లా ఉంటారు? బాగలేదండి. ఈ స్టేట్కి ఈ ఫ్రీ బస్ పెట్టిన వల్ల ఎన్ని కోట్లు లాస్ అయింది మీరే చెప్పండి. అది 1000 కోట్లు లాస్ అయింది కదా. అది మన తెలంగాణ ఇంప్రూవ్మెంట్కి పెడితే ఇంకా బాగా పడేది కదా. ఇప్పుడు జనాల్ని ఇంకా లేజీ చేస్తున్నారు. పని లేకుండా ఫ్రీగా తిరిగి వస్తారు. ఇక్కడ ఇంకా చార్మినార్ పోయి ఛాయ్ తాగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. బస్సులో కూరగాయలు తీసుకొని భారం చేసుకుంటున్నారు. అవసరం అది. ఇది దృష్టిలో పెట్టుకుని ఏదైనా పనికి వచ్చే పని చేయండి అని రేవంత్ రెడ్డి గారికి తెలిపండి. అన్న ఒకటి ఏం లేదు, రైతు భరోసా అన్నాడు, సంవత్సరం అయిపోయింది. 25,000 ఆటోలకు ఇస్తాను, 4,000 పెన్షన్ అన్నాడు. అన్నీ పోయినాయి, ఏం లేదన్న. ఆయనకు దండం పెడతా. నేను బీజేపీకి బరాబర్ చెప్తున్నా. బీజేపీ అభిమాన్ని బీజేపీకి మద్దతు ఇస్తా. మోడీ బీజేపీ ఆడుందిడా? బీజేపీ అన్న లేకపోయినా సెంట్రల్ అయితే ఉందిగా, సెంట్రల్ అయితే ఉందిగా. చాలు కొట్లాడతాం మేము. కొట్లాడతారా? బరాబర్ కొట్లాడతాం. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది తెలంగాణలో బీజేపీ వస్తుంది పక్కా 100% వస్తుంది బీజేపీ. ఏం చేశారని బీజేపీ వస్తుంది? కాంగ్రెస్ ఏం చేసిందన్న? నువ్వు ఒకటి మాట చెప్పు. కాంగ్రెస్ ఏం చేసింది? అభివృద్ధి చేస్తున్నా అంటారు కదా. అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు వెనక్కి పనిస్తున్నా. మళ్ళీ అదేముంది, మళ్ళీ సర్వే అన్నట్టు డబల్ సర్వే అయింది కన్నా. ఒకసారి వేస్తే అయిపోతుంది సర్వే, 2 సార్లు ఎందుకు మరి సర్వే? అప్పుడే వేసేది అప్పుడే వేస్తే అయిపోతున్నాయి కదా. మోడీ ఏం చేసినా మరి బీజేపీ అన్న? మన హిందువులకు అయోధ్యలో కట్టించాడు, మంచిగా గుడి కట్టించాడు, అన్ని చేసిండు. గుడి కట్టించే మంచిదా? మంచోడా మరి? అన్ని ఇస్తున్నా. నువ్వన్నా ఇయ్యలే ఇంకా పైసలు. ఆయన ఇచ్చిండు, బరాబర్ ఇచ్చిండు. 6 నెలలకు 2,000 రూపాయలు అకౌంట్లో పడుతూనే ఉంటాయి. కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మంచోడు. రేవంత్ రెడ్డి మంచోడు కాదు. నాకు నచ్చలే, పాలన నచ్చలే. మంచోడే అంటలేను, మంచోడే. టాకింగ్ పవర్ మంచిగా ఉంది. కానీ ఇలా మాత్రం ఫెయిల్ అయ్యాడు నన్ను. ఓకే అన్న, మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి గెలుస్తాడా మరి ఈసారి? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఎన్ని ఓట్లు వస్తాయి ఈడకి గజ్వేల్లో? గజ్వేల్ అంటే కొంచెం కష్టం. కానీ ఎందుకు? జర ఇంతకుముందు చేసిన సార్ ఉందా, జర కష్టమైన పని. కేసీఆర్ ఉండు కాబట్టి గెలడు. గజ్వేల్లో కూడా గెలుస్తారా? గజ్వేల్లో గెలడు. అయితే ట్రై చేస్తాం, మాక్సిమం. అంటే ఎందుకన్నా ఇద్దరు సీఎంలో ఓడిన బీజేపీ లీడరు ఏడున్నాడు? ఇద్దరు లీడర్ ఓట్ల సీఎం ఏడున్నాడు? చెప్పు, నువ్వు అర్థం చేసుకో. బీజేపీ ఏడున్నాడు? అసెంబ్లీలో కాబే సీఎం, కాబే ఎమ్మెల్యే ఆయన్నే అన్నిటికీ. నేను మాత్రం బీజేపీ మద్దతు ఇస్తాను. అన్నీ చేస్తాడు రేవంత్ రెడ్డి సార్ కూడా, అన్నీ చేస్తాడు. టైం ఉన్నది, రైతు బంధు అన్నాడు, అన్నీ ఇస్తాడు. కాకపోతే కొంచెం లేటు, అన్నీ చేస్తుండు. ఇద్దరం కొడుకుందా ఇప్పుడు? రైతు బంధు వేసిండు 17,500 కూడా ఉంది. 3 సంవత్సరాలకా? 3 సంవత్సరాలు ఇస్తారా? సంవత్సరం ఇస్తారా? 2 పంటలకు వేస్తాడు అంటున్నా. వేసిండు, ఒక్క పంటకు వేసాడు. ఏడేస్తాడు, పొద్దుస్తాడు. కంపల్సరీగా చేసే నమ్మకం ఉంది, చేస్తాడు. ఇంకా టైం ఉన్నది. మన సంసారానికి ఉప్పు లేక ఇడికి వస్తాం. ఒక సంసారానికి చెప్తున్నా. మైనంపల్లి హనుమంత్ అన్న నిలబడ్డ బరాబర్ సపోర్ట్ ఇస్తాం. గజ్వేల్ నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్. నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్. మైనంపల్లి హనుమంత్ అన్న నిలబడ్డ సపోర్ట్ చేస్తా. బండారు శ్రీకాంత్ ఉన్నా, బండారు శ్రీకాంత్ ఇదే మాట నాకు వచ్చాడు బరాబర్ చెప్తున్నా. ఆయన కూడా గెలిచిండు కదా, తప్పు అని రాదు. గెలిచినాక ఆయన చేత ఉన్నకాడికి చేస్తున్నాడు. అప్పు కూడా మించినాక కోట్లు వేస్తున్నాడు. వేసిండా లేదా? ఆయన కష్టపడి వేస్తున్నాడు. ఇప్పుడు
అని అనుక కూడా తప్పే. నాకు ఇప్పుడు రేషన్ కార్డు లేదు, చేస్తాను. మొన్న అప్లికేషన్ పోతే నాది ఆధార్ కార్డు కూడా రాసుకోడు. నా పేరు అశోక్, నాది నా మామనగర్, నాది మెయిన్. నా మామనగర్ ప్రతి ఒక్కరికి వచ్చింది, నాకు వచ్చింది. అడుగు మళ్ళీ రేవంత్ రెడ్డి అడుగు పోయి, ఎవరు రేవంత్ రెడ్డి అడుగు, నువ్వు పైసలు కూర్చుకోలేదు. రేవంత్ రెడ్డి అడుగు, పైసలు నాకు అవసరం లేదు, పైసలు నాకు అవసరం లేదు, పైసలు నాకు పని లేదు అన్న. ఆటోలో మాత్రం లాస్ చేసిన, ఆటోలో లాస్ చేసిండు, పక్క చెప్తున్నా, ఆటోలో మాత్రం లాస్ చేసిండు. వాళ్ళ జర ఇంత దయచేసి 30 ఏళ్ళు నేనే సీఎం అంటున్నాడు రేవంత్ రెడ్డి. 30 ఏళ్ళు నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద. 5 సంవత్సరాలు ఉంటే ఎక్కువ, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు చేయండి అనుకో, మళ్ళీ ఎక్కిన అనుకో, నేను ఒక గుండు కుప్పుకొని రోజు గుండుకి కుట్టా, రోజు పక్క చెప్పులు లేకుండా నడుస్తా. రాడు లాస్ట్ ఏమో దింపుతురాసు, కానీ తింపినా కానీ రాడు. ఇప్పుడు ఢిల్లీలో మొన్న ఏమైంది, 16 సంవత్సరాలు 18 28 సంవత్సరాల తర్వాత బీజేపీ వచ్చి ఈవీఎంలు మార్చారండి. ఏం మార్చారు? ఎట్లా మార్చారన్న? ఎట్లా మార్చారు? ఎప్పుడు ఎట్లా మార్చారన్న? లాక్లు ఉంటాయి, స్టాంపులు ఉంటాయి, అని ఉంటాయి. ఎట్లా మార్చారు? మారని ఛాయిస్ లేదు. మొన్న కామారెడ్డిలో కూడా మార్చారు ఈవీఎం. ఎట్లా మార్చారు? కామారెడ్డిలో ఇద్దరు సీఎంలేగా, ఈయన ఒక్కనేగా. ఎట్లా మార్చారు చెప్పు? మళ్ళీ మీ ఇద్దరు సీఎంలే కదా, మీరే మార్చుకోవాలి కదా. మళ్ళీ మీరు మారాలి, ఆయన మార్చాడా? సామాన్యం 10 మనిషి మార్చాడా? మారవని ఛాయిస్ లేదు. అది ప్రజల గుండెలు నిలిచిపోయింది. నేను చెప్తున్నా, ఇది ఇంతే. కానీ గజ్వెల మాత్రం కాంగ్రెస్ అంటే అన్న, ఇప్పుడు చెప్తున్నా, గజ్వెల టీఆర్ఎస్ అన్న, సిద్దిపేట టీఆర్ఎస్, సిసిఆర్ టీఆర్ఎస్. నాకు అవి వ్యతిరేకం, నేను బీజేపీ. నా ఊరికి వచ్చి తెలంగాణ రేవంత్ రెడ్డి వచ్చిన కట్టేసిన ఊళ్ళే, నా మామనగర్ నాది, కట్టేసిన ఊళ్ళే. దాన్ని నాకు ఒక్కడు ఇచ్చినాడు కదా, ఇల్లు లేదు నాకు. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు ఆయన కూడా బతకలే, కానీ నన్ను బతికించలేక నాకు ఇల్లు అన్నీ రేందే అని కూడా వాళ్ళకి